ఇప్పుడు అనాథ అంటే ఎవరండి? ఎవరు లేనివాడు. ఏంటండి? ఎవరు లేని తల్లిదండ్రులు, ఎవరు లేని ఉమ్, కుటుంబంలో ఉమ్, బంధువులు ఎవరు ఉమ్, లేనివాడు అనాథ. ఉమ్. ఇప్పుడు నేను ఎవరు అని ప్రశ్న వేసుకుంటే ఉమ్. ఎవరికి వారు సమాధానం ఏమొస్తుంది? అంటే మామూలుగా అయితే అదే శూన్యమైన విశ్వమైన పోయి ఉన్నామని చెప్పేసి వస్తుంది. ఏంటి సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. విశ్వమైన అనుభవాన్ని వస్తుంది కదా అన్నిటనే. ఇప్పుడు నేను ఒకసారి పాకలు పోయినప్పుడు ఎవరు నేనని క్వశ్చన్ వేసుకోమని చెప్పి నారాయణ రెడ్డి గారు చెప్పారు. అయితే చెప్పిన తర్వాత నేను కూర్చోవడంతో ఈ వాగులు వంకలు సముద్రం కనపడుతున్నాయి. దానికి నేను వెళ్ళి కనపడటం, ఇది నేను నాలో చేయగలగటం, ఇదే నువ్వని తెలియజేసింది. అంటే అంటే విశ్వమైన నేను ఒక ఆత్మ చైతన్య పదార్థాన్ని ఉమ్, ఈ భూమి మీద శరీరం తీసుకొని వచ్చాను. అవునండి. అవునండి. ఈ రోజు ఏమవుతుందంటే ఉమ్, మనము ప్రతి దాంట్లోనూ అర్థం ఏంటి, పరమార్థం ఏంటి అని తెలుసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఆ, ఇప్పుడు మీరెవరు అని నేను ప్రశ్న వేస్తే అర్థం ఏంటి? మీరు మగ జాతికి సంబంధించిన వారు, మీ పేరు నందకిషోరు కదా. అవును సార్. ఇది అర్థం. పరమార్థం అంటే ఏంటి? మీరు ఒక ఆత్మస్థితిలో ఆత్మ ఆత్మ శరీరాన్ని ధరించిన ఆత్మ వాడు. ఎస్. ఈ ఆత్మ చైతన్యం ఏమైంది? ఈ శరీరాన్ని ధరించింది. అవును సార్. ఎందుకు? ఆ, ఉన్నతి ఆ, ఉన్నతి కోసం, ఆత్మోన్నతి కోసం. ఎస్, ఎస్, ఎస్. ఇప్పుడు ఒక మొగ్గ ఉంది. ఉమ్, ఆ మొగ్గ కొన్ని రోజుల తర్వాత పువ్వు అవుతుంది కదా. అవును సార్. వీడియో ఆన్ చేసుకోండి సార్. వీడియో అని కావట్లేదు, కొద్ది దాంట్లో ఏమన్నా సరి చేయమని చెప్పండి. భాస్కర్ రెడ్డి కొద్ది సరి చేయవా, అది ఓపెన్ చేయవా? నేను మీకు రిక్వెస్ట్ పంపించాను సార్. ఓపెన్ అయింది ఇప్పుడు సార్. ఎక్కడ ఆగాము? అది మొగ్గ పువ్వు అయింది కదా, విప్పారింది. మొగ్గ విప్పారింది. ఇప్పుడు మనం మొగ్గని ఇష్టపడతామా, పువ్వుని ఇష్టపడతామా? ఫస్ట్ మొగ్గనే ఇష్టపడతాం కదా. మొగ్గ అందంగా ఇష్టపడతామా, ఉంటుంది. పువ్వుని ఇష్టపడతామా? తర్వాత ఫస్ట్ మొగ్గని ఇష్టపడతాం, తర్వాత పువ్వు అందంగా వికసించడం కొద్దిగా. మొగ్గని ఇష్టపడతారా, పువ్వుని ఇష్టపడతారా? రెండింటినీ కదా మామూలు. ఫస్ట్ పువ్వు మొగ్గ వస్తుంది, మొగ్గ చిన్నదిగా ఉంటుంది. పువ్వు వచ్చి విరవూసినప్పుడు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అప్పుడు ఇంకొంచెం ఇప్పుడు అందంగా మామిడి ఉంటుంది. పండు ఉంది. మామిడి పండు ఉంది. అది పూత పోసినప్పుడు తింటామా? సార్, మామిడి పండు ఉంది, ఒకప్పుడు పూత, తర్వాత ఒక చిన్న పచ్చిదన్నమాట, ఆ తర్వాత పండు అవుతుంది. మీరేం తింటారు? పండే కదా సార్ తినేది. ఎందుకని? ఎందుకంటే అది మధురంగా ఉంటుంది కదా. సంపూర్ణంగా ఉంది కదా. సంపూర్ణంగా ఉంది. ఒక మొగ్గ పువ్వులా ఎలా మారుతుంది? ఆ చెట్టు ద్వారా చెట్టుని ఉపయోగించుకొని చెట్టుతో ఉండి ఆ చెట్టు ఏం చేస్తుంది? ఈ సూర్యుడి నుంచి సూర్యరశ్మి శక్తిని తీసుకొని ఆ శక్తి మొక్కకి ఇవ్వటం వల్ల ఆ మొక్క ఏమవుతుంది? సంపూర్ణ తత్వమై పువ్వు అవుతుంది. అవును సార్. అవును సార్. అలాగే ఈ ఆత్మ ఇప్పుడు ఒకప్పుడేమో మొగ్గన్నాం, ముడుచుకున్నప్పుడు వికసించినప్పుడు పువ్వు అన్నాం. కన్నులకి విందుగా, లేకపోతే అది వాడుకోవటానికి సిద్ధంగా మొగ్గ సిద్ధంగా ఉంటుందా, పువ్వుగా ఉన్నప్పుడు సిద్ధంగా ఉంటుందా? పువ్వుగా సిద్ధంగా ఉండేది ఉన్నప్పుడే సిద్ధంగా ఉంటుంది కదా. అవును సార్. అలాగే ఈ ఆత్మ సిద్ధంగా ఉంటుంది. అలాగే ఈ ఆత్మ ఈ శరీరంలో ప్రవేశించి ఈ శరీరం ద్వారా విశ్వంలో ఉన్న విశ్వశక్తిని అందుకొని ఈ ఆత్మ మొక్కగా ఉన్న ఇప్పుడు మన ఆత్మని ఇప్పుడు మీరు ఎప్పుడైనా బైక్ కానీ కార్ కానీ చూడండి. బైక్ శక్తిని, కార్ వాటి శక్తిని కొలుస్తాము, హార్స్ పవర్ అంటారు. అలాగే
మన మన ఆత్మకి కూడా ఎలా శక్తి కొలుస్తామంటే ఆత్మ చైతన్య శక్తి అంటాం. అవును సార్. ఈ ఆత్మ చైతన్యము ఫేత్ మాస్టర్ అంటారు, ఈ ఆత్మ చైతన్యము బహు కోణాల్లో ఉమ్, విస్తరించి ఉమ్, విస్తరించడానికి భూమి మీదకి వచ్చింది అంటారు. అంతే కదా. ఉమ్. ఆ విస్తరణ ఎలా ఇప్పుడు ఈ ఆత్మ చైతన్యము ఉమ్, శరీరంలో ప్రవేశించి ఎలాగైతే మొగ్గ చెట్టు ద్వారా పుట్టినదో ఈ ఆత్మ కూడా ఈ భౌతిక శరీరం ద్వారా విశ్వంలో ఉన్న విశ్వశక్తి అందుకొని ఈ ఉమ్, ఆత్మ చైతన్యం వికసించి సంపూర్ణంగా వికసించినప్పుడు దాన్ని ఏమన్నా అంటే కృష్ణ చైతన్యం అని పెట్టుకున్నాం. అవును సార్. అంటే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వారు ఏమన్నారు, నేను సకల జీవరాశుల్లో ఉన్నాను అన్నారు, అవునా? అవును సార్. మరి నాలో ఉన్నాడు, మీలోనే ఉన్నాడు, అవునా? అవును సార్. మరి ఎవరు ఆ కృష్ణ చైతన్య కృష్ణుడు? వికసించిన మన ఆత్మ చైతన్యమే ఆ కృష్ణ చైతన్యం. ఉమ్, ఎప్పుడైతే మన ఆత్మ చైతన్యం సంపూర్ణంగా వికసిస్తుందో, ఇందాక ఏం చూపించాను నేను, అర్ధనారీశ్వర శివతత్వం, తత్వం. అర్ధనారీశ్వర తత్వం. అర్ధనారీశ్వర తత్వం అంటే స్త్రీతత్వం పురుషతత్వం సంపూర్ణంగా బ్యాలెన్స్ అయింది, చూసారా? దాన్నే అర్ధనారీశ్వర తత్వం. అవును సార్. సార్. అనాథ దగ్గరికి వద్దాం. అనాథ గురించి అక్కడి నుంచి డిబేట్ అయింది. అనాథ అంటే అర్థం ఏంటి? తల్లిదండ్రులు లేనివాడు, అవునా? అవును సార్. అవును సార్. అర్థం ఏంటి? ఎవరు అనాథ అంటే నేను ఆత్మని గుర్తించడం. అవును సార్. అనాథ అంటే ఎవరైతే ఆత్మని గుర్తించడం, ఆత్మస్థితిలో ఉండరు, వాళ్ళు అనాథ. ఈ అనాథ ఏం చేయాలి? ఈ అనాథం ఏం చేస్తాము? తల్లిదండ్రుల దగ్గరికి అప్పగించడము, లేకపోతే వాళ్ళ ఎదుగుదల కోసం ఎక్కడైతే ఉందో అక్కడ. ఈ అనాథ ఏమో అది నాదుడు అవ్వాలి. ఆ నాదుడు అవ్వాలని ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందండి, మనము లోపల అన్వేషణ మొదలవుతుంది. ఓకే. ఎప్పుడైతే మనం లోపల ప్రయాణం మొదలు పెడతామో దాన్ని ఏమంటాము? ధ్యానం అంటాము. ధ్యానం చేసి నీకు చేరువ చేస్తుంది, అప్పుడు నాదుడు అవుతాడు. ఈ నాదుడు ఏం చేయాలి? తర్వాత ప్రేమ, కరుణ, సహనం, కృతజ్ఞత ఇలాంటి భావాలతో ఏం చేయాలి? ఇలా చేసినప్పుడు ఏమవుతుంది? ఈ నాదుడు ప్రేమనాథుడు అవుతాడు. మీకు ప్రేమనాథ్ సార్ తెలుసు కదా? ఇంకా ఆయన భూమి మీద ఉండే వాళ్ళందరూ ఆయనలాగా ఉంటే ఇంకెలా ఉంటుంది? ఎత్తెసెంట్ అయిపోయినట్ట కదా? మీకు ప్రేమనాథ్ సార్ తెలుసు కదా? ఎలా ఉంటే ఇంకెలా ఉంటుంది? ఎత్తెసెంట్ అయిపోయినట్ట కదా? సో ప్రయాణం అనాథ నుంచి నాదుడి నుంచి ప్రేమనాథుడిగా మారటమే అర్ధనారీశ్వర తత్వం. ప్రణామయం. ఇవన్నీ ఎవరికి ఉంటాయి? ప్రేమ, కరుణ, సహనము ఇవన్నీ ఎవరికి ఎక్కువ ఉంటాయి? స్త్రీతత్వానికి ఉంటుంది. ఎస్. మీరు జన్మ పురుషుడిగా తీసుకోండొచ్చు, కానీ ఆత్మలో స్త్రీతత్వం ఉంటుంది, పురుషతత్వం ఉంటుంది. ఉంటాయి సార్. మీరు బుద్ధుడిని మామూలుగా మన సినిమాల్లో గమనించినట్టయితే ఒక ఆడపిల్ల నడిచినట్టు ఉంటుంది, అవునా? అవును సార్. అవును సార్. పుట్టపర్తి మనకి సరే ఆ కాలమానంలో మనం లేము. ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా ఉన్నారు, వారు దేహాన్ని వదిలేశారు. వారు నడుస్తుంటే ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది సార్. స్త్రీతత్వంతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. వాళ్ళ సంపూర్ణంగా వికసించింది అనమాట.
అందుకే అవును. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుతుంటే ఆ ప్రేమ, కరుణ, ఇప్పుడు న్యూటన్ సార్ ఉన్నారు. న్యూటన్ సార్ మాట్లాడితే కూడా ఒక తల్లి మగ వేషంలో ఉన్నట్టు ఉంటుంది. అవును సార్, విన్నాను. అంటే బేస్ ఇందాక చూపించాను కదా, ఏంటది? అందులో బేస్ ఎక్కడ ఉంది? స్త్రీతత్వంలో ఉందన్నమాట. శ్రీతత్వంలోనే ఉంది. ఆ, పురుషతత్వాన్ని స్త్రీతత్వాన్ని సరిసమానంగా బ్యాలెన్స్డ్ గా ఉండటమే అర్ధనారీశ్వర తత్వం. ఓకే సార్. అంటే ముందుగా మనం ఏం చేయాలి? అనాథ నుంచి నాథుడు అవ్వాలి. ఓకే. అంటే అది ధ్యానాన్ని చేస్తుంది. ఈ ధ్యానం చేసిన తర్వాత ఎప్పుడైతే నువ్వు నాథుడు అని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో, ఈ నాథుడు ఏమవ్వాలి? పరివర్తన చెందాలా లేదా? అవును కరుణ సార్, చూపించాలి. అప్పుడు దాకా ఏ నువ్వు నందకిషోర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి నా గురించి ఏం మాట్లాడుతున్నావు? ఇలా అంటాను నేను. ఎప్పుడైతే నేను ఆ ట్రాన్స్ఫర్మేషన్ లో వెళ్తానో, ఏదో స్ట్రెస్ లో ఉన్నాడో ఏమో, ఏమైందో ఏమో పాపం అలా మాట్లాడాడు. ఫోన్లే మన నందకిషోర్ కాబట్టి మన నందకిషోర్ మనం కాబట్టి ఇంకెవరు క్షమిస్తారు అని అనుకుంటాం. అవునా? అంతే అంతే సార్. మరి అనాథ నుంచి నాథకి శివతత్వము అంటే శివుడు అంటే జ్ఞానం. అవునా? నాథ నుంచి ప్రేమనాథకి తల్లి. అవునా? చిన్నప్పుడు చూడండి, పిల్లలు ఎక్కువగా తండ్రితో ఉంటారు, తల్లితో ఉంటారు. తల్లితోనే. ఈ నాథుడేమోవాలి? ప్రేమ. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? తల్లి దగ్గర ఉంటుంది, అంటే స్త్రీతత్వం ఉంటుంది. ఇప్పుడు మనకి అందుకే పత్రి సారు మహిళా ధ్యాన మహాచక్రం అని చెప్పి అనౌన్స్ చేసింది ఎందుకు? ఇందుకే మనలో ఉన్న స్త్రీతత్వం, ఇప్పుడు దాకా మన శివతత్వం అంటే ధ్యానం చేశాం, ఇంకా నుంచి పురుషతత్వం స్త్రీతత్వాన్ని మేలుకొల్పాల్సిన సమయం వచ్చింది. ఓకే, అవును సార్, స్త్రీతత్వాన్ని కట్లేపుతాం. అందుకే 2 గంటల అనుమానమైన సమయాన్ని మీ అందరూ ఇక్కడికి వస్తారా? ఏదో తెలుసుకుందామనే కదా. అదే తెలుసుకోవాలి. ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని మనం ఏమనుకున్నాము? ఆత్మ చైతన్యం బహు కోణాల్లో ఇలా విస్తరించడానికి వచ్చాం. అవునా? అందులో ఒక రకమైన ఎంతో మంది మాస్టర్స్ మీరు వినుంటారు. నేను ఇంకొకలాగా విస్తరించడం అంటే 360 degrees ఉంటాయి కదా. ఈ 360 డిగ్రీలో ఎవ్రీ డిగ్రీకి మళ్ళీ ఇంకో 60 seconds అంటారు. ఇప్పుడు మన సైన్స్ చూస్తే డిగ్రీ సెకండ్స్ కూడా ఇస్తారనమాట. సో అలా ఒక్కొక్క కోణంలో ఒక్కొక్కటి. ఇప్పుడు లోటస్ ఫ్లవర్ ఉంది, అన్ని రెక్కలు వీచుకుంటాయి, ఒకరే కదా. అలా ఒక్కొక్కటి వీచుకోవడం అనమాట. నెక్స్ట్ ఇంప్రూవైజేషన్ అంటే అర్థమైందా? అవును సార్, బ్రహ్మాండం ఉంది సార్. అది ఇంప్లిమెంట్ అంటే ఒకదాని నుంచి ఒకటి తెలుసుకుంటూ ఒకదాని నుంచి ఒకటి కనెక్ట్ అవుతుంది, ఇంటర్ కనెక్ట్ అవుతుంది. ఇంత ఇంటర్ కనెక్ట్. నెక్స్ట్ ఇంకో ప్రశ్న వేస్తాను. మీకు నాకు సంబంధం ఏంటి? మీకు నాకేం సంబంధం? మీకు నాకా? మీకు మాకు సంబంధం ఆత్మ సంబంధమే కదా సార్. దేహం కాదు, ఆత్మ సంబంధం అయితేనే కదా. ఏంటి ఆత్మ సంబంధం? మీరు అద్దంలో అద్దం ముందు నిలిచినప్పుడు అద్దంలో ఎవరు కనిపిస్తారు? నేనే కనపడతాను సార్, నా ప్రతిబింబం. ఎస్, మీరు బింబం అయితే నా ప్రతిబింబం కనపడుతుంది. ఎస్, 2 కళ్ళతో చూస్తే ఎవరు కనిపిస్తారు? నందకిషోర్ కనిపిస్తారు. అవును సార్. ఈ 2 కళ్ళు మూసుకొని ఇది జ్ఞాననేత్రం అంటారు. ఈ జ్ఞాననేత్రంతో చూస్తే అద్దంలో నేనుంటాను. ఓకే సార్. అంటే ఎవరు నేను? మీ ప్రతిబింబం నేను. మీ రూపం అయితే నేను ప్రతిరూపాన్ని. ఇదే అల్టిమేట్ వన్నెస్. ఇందాక అర్ధనారీశ్వర తత్వం అన్నాం కదా, ఇదే శ్రీకృష్ణ పరమాత్ముల వారు నేను సకల జీవరాశుల్లో ఉన్నాను అంటే అర్థం ఏంటి?
నన్ను నేను అందరిలో చూసుకున్నాను. హలో అవును సార్, అవును సార్, హలో అవును సార్. చెప్పండి సార్. చంద్రశేఖర్ మాస్టర్ చెప్పండి. హలో చెప్పండి, వినిపిస్తుంది. जूम क्लास भी गया। సార్. హలో సార్. చెప్పండి సార్. సార్ నందకిషోర్ వాయిస్ క్లారిటీగా వినపడ్డంలా, ఆల్ఆర్ కొద్దిగా కరెక్ట్ స్పష్టత రావడంలా మీరు కంటిన్యూ చేయకూడదు. ఈరోజు సెషన్ అంతా మీ నుంచే వస్తుంది ఆయన సబ్జెక్ట్. ఆడియో కరెక్ట్ గా రావడంలా. పర్వాలేదు, సబ్జెక్ట్ అయితే వస్తుంది కదా, నా నుంచి సబ్జెక్ట్ అయితే వస్తుంది కదా, అందరికి వినిపిస్తుంది కదా. అదే సార్, అది అందుకే క్వశ్చన్ కూడా రిపీట్ చేస్తున్నాను నేను. ఓకే వారు సార్. చెప్పిన ఆయన తర్వాత వాయిస్ క్లారిటీగా ఒక మాట కట్ అయిపోతుంది. మీది వస్తుంది కానీ ఆయన కొంచెం అవుతూ ఓకే. ఉంది కొంచెం. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఎవరు? అందరూ ఎన్లైటెండ్ అయిపోయారా? క్లాస్ లో సబ్జెక్ట్ సురేంద్ర గారు చెప్పండి సార్. సార్ హలో సార్. చెప్పండి మాస్టర్. సార్ ఇప్పుడు మనమంతా దేవుళ్ళమి అంటారు పత్రిజ్ సార్. అది మనమంతా దేవుళ్ళము అని అనుభూతి ఎలా పొందాలి, దానికి చెప్పండి సార్. దేవుడు అంటే ఏంటి? సురేంద్ర గారు, దేవుడు అంటే ఏంటి? తెలియదు సార్. మీరు నమ్మినా నమ్మకపోయినా మనంత భగవంతుల స్వరూపులం అంత. అంటే చైతన్యమే కదా సార్. ఎస్, ఆ మూల చైతన్యం ఇప్పుడు కనపడినటువంటి ఇప్పుడు ఆ వాయిస్ అనేది వైర్ ద్వారా వచ్చి మనకైతే వినపడుతుంది, అదే కదా. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక మీరెవరు అని ప్రశ్న వేస్తే చైతన్యం అంటే నందకిషోర్ గారు ఫలానా ఆయన పురుషుడు, ఇది కనిపించింది కదా. తర్వాత పరమాత్మ ఏంటంటే ఏం చెప్పాను? ఆత్మ అని చెప్పాను. ఆత్మ ఎవరిని చూసారా? ఆత్మని ఎవరినన్నా చూసారా? ఈ కంటికి కనిపిస్తుందా? కనిపిస్తుందా కనిపించదా? ఆత్మ ధ్యానం ద్వారానే ఒక దాంట్లో ధ్యానం కనిపించదు సార్. కంటికి కనపడదు కదా. కంటికి కనపడదు. ఇప్పుడు భూమి ఉంది, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. భూమిని ఎవరు పట్టుకున్నారు? పడిపోక గాల్లో తేలుతుంది కదా. ఆకర్షణ శక్తి సార్. మరి అప్పుడు మనం సూర్యునికి భూమికి మధ్య అట్రాక్షన్. మనం నమ్మిన మనందరం దేవుళ్ళు. మనందరం దేవుడు. మీరు అసలు దేవుడు అంటే ఏంటి అనేది మీకు తెలిస్తేనే కదా ఆ స్వానుభవం అనేది తెలిసేది. అంతే కదా సార్. అంటే దేవుడు అంటే సార్ అదే మనమంతా దేవుళ్ళము అని అంటూ ఉంటారు కదా సారు. అది ఎట్లా మనం దాన్ని అనుభూతి చెందాలి? అందుకే అడిగాను ఆయన్ని, దేవుడు అంటే ఏంటి అన్నారు. తెలియదు అన్నారు. నేనేం చెప్పగలను? దేవుడు అంటే ఏంటి మీ దృష్టిలో? అదొక ఎనర్జీ. ఎవరు దేవుడు అంటే?
ఒక ఎనర్జీ అనుకోవచ్చు సార్. ఒక ఒక కరెక్ట్. తెలుగులో ఏమంటాం దాన్ని? శక్తి, ఒక శక్తి. అదే కదా ఇందాక నేను చెప్పింది. ఆత్మని ఇప్పుడు ఒక వెహికల్ ఉంది, మీరు వెహికల్కి వెళ్ళి ఒక షోరూమ్కి వెళ్ళండి. సార్ ఈ వెహికల్లో మైలేజ్ తక్కువ ఉంది, ఆ వెహికల్లో మైలేజ్ ఎక్కువ ఉంది అన్నారు అనుకోండి, ఏంటి అర్థం అక్కడ? ఎక్కడైతే మైలేజ్ తక్కువ ఉందో అక్కడ దాన్ని వెహికల్ ని హార్స్ పవర్ అంటారు. హార్స్ పవర్స్ తో కొలుస్తారు. ఇప్పుడు మీకు పెట్రోల్ కావాలనుకోండి, నాకు ఇన్ని లీటర్లు కావాలి అంటాం, అవునా కదా? అలాగే నేను ఆత్మ అనుకున్నప్పుడు ఈ ఆత్మ యొక్క పవర్, శక్తి ఏంటనేది ఆత్మ చైతన్య శక్తి అంటారు. ఇందాక ఎనర్జీ అన్నారు, తెలుగులో ఏమంటారు? శక్తి అంటారు. ఆ శక్తి ఏంటది? ఆత్మ చైతన్య శక్తి. మీరు స్వానుభవం చెందాలి అంటే మీరు ధ్యాన సాధన చేయాలి, సాధన పెంచాలి. స్పిరిచువాలిటీ అనేది స్వానుభవమే తప్ప ఎక్కడ నిరూపించడానికి ఉండదు. ఇప్పుడు నేను పురుషుణ్ణి అని నేను చూపించగలను, కానీ నేను ఆత్మని నేను ఎలా చూపించగలను? ఎవరికి వాళ్ళే కదా సార్ సాధన చేస్తేనే. ఇప్పుడు ఎవరికి వాళ్ళు సాధన చేసి దానిలో స్వయంగా స్వరూపానుసంధానం అన్నాడు. ఎగ్జాక్ట్లీ సొంత స్వరూపాన్ని దర్శించడం అంటే దేని ద్వారా దర్శిస్తారంటే ధ్యానం ద్వారానే దర్శిస్తారు. చూసారా, మీరే సమాధానం చెప్పేశారు. అవును సార్, అదే టెస్ట్ చేస్తున్నారు కదా. అవును సార్, రవీంద్ర గారు చాలా స్మార్ట్ గా తయారవుతున్నారు మీరు. టెస్ట్ చేయండి. చాలా అద్భుతమైన ప్రశ్న, చాలా అద్భుతమైన ప్రశ్న. చాలా మందికి ఉంటుంది ఈ డౌట్, మీ ద్వారా ఈ రోజు మిగతా వాళ్ళందరికీ తెలిసింది. ఓకే సార్. దైవం అంటే, అందుకే ఇందాక ఏం చెప్పాను నేను, అనాథ నుంచి నాథుడు అవ్వాలి కదా. ఓకే సార్. అనాథ అంటే ఆ శరీరం, అంటే భౌతిక దేహం నాథ. కేవలం నేను ఈ భౌతిక శరీరం అనుకునేవాడు, ఆత్మ అని తెలియదు అనమాట. అదే అనాథగా ఉండేవాడు. ఎవరైతే నేను ఆత్మనని గుర్తించడో వాళ్ళే అనాథ. అది పరమార్థం. అదే ఎప్పుడు గుర్తించగలము? శివతత్వం. అందుకే ఇందాక చెప్పాను కదా, అనాథ నుంచి నాథుడు అవటానికి శివతత్వం, ఈ నాథుడి నుంచి ప్రేమనాథుడిగా అవటానికి పార్వతీ తత్వం. అవును సార్. ధ్యానం ద్వారా మీరు దేవుడిని తెలుసుకుంటారు. తర్వాత మరి దేవుడు ఉన్నప్పుడు మనం మగవాళ్ళ బిహేవ్ చెప్తే అంటారు ఆడంగా అంటారు, అవునా? అంటే స్పెషల్ గా మనం మగాడిని అని అనుకోం కదా, సహజంగా ఉంటామా లేదా? అలాగే నాథుడు అయిన తర్వాత ఏమవుతుందంటే మన దైవానికి సంపూర్ణంగా ఎక్స్ప్రెస్ ఇప్పుడు గుర్తించినప్పుడు మరి ఆ సహజంగా ఉండాలా లేదా? ఆ సహజతత్వం ఏంటి? దేవుడు ఎలా ఉంటాడు? ప్రేమగా ఉంటాడా, రాక్షసంగా ఉంటాడా? చెప్పండి, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. మరి దేవుడు రాక్షస స్వభావంతో ఉంటాడా, దైవ స్వభావం ఉంటాడా? దైవ సంబోధుడి దగ్గరే కదండి సార్. ఎప్పుడైతే మీరు దైవంగా నాథుడు అంటే దైవం అని గుర్తించిన తర్వాత, ఎప్పుడైతే మీరు ఆ దైవంగా ఉంటారో, అంటే క్షమాపణ, కృతజ్ఞత, ప్రేమతో ఉంటామో, అప్పుడు ఈ నాథుడు ప్రేమనాథుడు అవుతాడు. ఓకే సార్. అంత ప్రేమమయం. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం. వసుదైవ కుటుంబం ఇది అన్నమాట. వసుదైవ కుటుంబం. అర్థమైందా? ఇప్పుడు నమ్ముతారా? దేవుడిని నమ్ముతారా? నేను నమ్మేసాను సార్, కాకపోతే చంద్రశేఖర్ సార్ ఎప్పుడో నమ్మారు, అందుకే ఎన్ని ప్రోగ్రాంలు చేస్తున్నారు. సార్ చెప్పండి. అదే విన్నారు కదా సార్ చెప్పింది. విన్నాను సార్, వింటున్నాను సార్. అదే అర్థమవుతుంది కదా.
మరి దేవుడైనప్పుడు ఎందుకని ఇన్ని కష్టాలు? భూమి మీద జన్మ ఎలా ఉంది? సమ్మగా ఉందా? సమస్యలతో ఉన్నాయా? ఇది నా నెక్స్ట్ ప్రశ్న. సమస్యలు అంటే భౌతికంగా ఉన్నాము అనుకున్నప్పుడు ఈ సమస్యలు అనేది ఉంటున్నాయి. నేను ఈ భౌతికం కాదు, ఈ భౌతికంలో ఫలానా అనే పేరుతోటి మనం జీవిస్తున్నాం కాబట్టి ఆ జీవితంలో ఉండేటువంటి వాటి సమస్యలు అనుకుంటున్నాము. కాదు, అది స్వయంగా నేను తెలుసుకొని నేను ఆత్మస్వరూపాన్ని అని ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో ఆ సమస్యలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి కాబట్టి అప్పుడు ఆనందంగా జీవిస్తాడు సార్. ఉదాహరణ చెప్పండి మరి. ఏం సార్? ఒక ఉదాహరణ చెప్పండి. ఇప్పుడు నేను ఇప్పుడు నందకిషోర్ అని ఉన్నాను. అయితే భౌతికంగా శరీరం తీసుకొని ఉన్నాను కాబట్టి ప్రాపంచికంగా నా యొక్క భౌతిక జీవితంలో నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని అధిగమించాలి అని అంటే ఒక సాధన, అభ్యాసం అనేది ఒక ఆయుధం కావాలి. కాబట్టి అది నేను ఇవాళ ఉన్న దాంట్లో సంతృప్తి అనేది నాకు ఎందుకు వచ్చిందంటే ధ్యానం ద్వారానే రాగలిగింది. ధ్యానం అనే ఆయుధం వచ్చింది కాబట్టి నేను రాగలిగాను, పొందగలిగాను. ఇవాళ ఉన్న దాంట్లో సంతృప్తిగా, హ్యాపీగా ఆ దేవుణ్ణి నేనేనేది అర్థమైపోయింది. ఆ సమస్య కూడా కారణం నేనేనని అర్థమైంది నాకు. అవును సార్. ఆ సమస్యకి సృష్టి మీరే సార్? ఆ సమస్యకి సృష్టికర్త మీరే, దాన్ని సాల్వ్ చేసే వారు మీరే, అవునా? అవును సార్. మరి ఒక సమస్య వచ్చినప్పుడు ఆత్మని తెలుసుకున్నప్పుడు, ఆత్మని అనుకున్నప్పుడు సమస్య ఎలా వెళ్ళిపోతుంది? ఆత్మని తెలుసుకున్నప్పుడు కొంచెం ప్రాపంచికంలో ఉంటాం కాబట్టి కొంచెం మాయ అనేది అడ్డుపడుతుంటాయి కదా. ఉదాహరణ చెప్పండి, మీ జీవితంలో జరిగిన ఒక ఉదాహరణ చెప్పండి. ఉదాహరణ సార్? ఎస్. అంటే ఒక ఉదాహరణ అంటే ఒక 15-20 సంవత్సరాల క్రితం అయితే, అంటే 15 సంవత్సరాల క్రితం అయితే సార్ అప్పుడు మీరు ధ్యానంలో ఉన్నారా? ధ్యానంలోకి అప్పుడే ఎంటర్ కాలం. ఇంకా నేను 2004లో వచ్చాను అనమాట ధ్యానంలోకి. ఓకే. దానికి ముందు అయితే నా జీవితం ఎలా ఉండిందంటే అస్తవ్యస్తమైన జీవితం. ఏంద్రా జీవితం ఇదేనా, అందరూ ఈ విధంగానే జీవించాలా, లేకపోతే ఇంతేనా, ఏంది వాళ్ళేమో బ్రహ్మాండంగా ఉండరు, నేనే ఈ విధంగా ఉన్నాను అనుకోవటం. అంటే అక్కడ ఆత్మజ్ఞానం అనేది లేక అంకురించినప్పుడు నాకు ఇప్పుడు 2004 తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు అనిపిస్తున్నది ఏంటంటే నా వెనకలతో పోల్చుకొని, వాళ్ళు ముందుండే వాళ్ళతో కాదు, నా వెనకతోలతో పోల్చుకొని నేను బెటర్ గా ఉన్నానా లేదా, వాళ్ళతో పోల్చుకుంటే ఆత్మస్థితిలో ఉన్నాను అంటే కొద్ది స్థాయి. అంతకుముందు 0.5% అయితే ఇప్పుడు 0.25% పెరిగింది. కాబట్టి ఆ పెరిగిన దాన్ని చూసి నేను హ్యాపీగా ఉండగలను సార్. అంటే నాలో ఆ స్థైర్యం పెరిగింది. ఇంతకుముందు ఇప్పుడు పాత రోజుల్లో తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఉండింది, అది పోయింది, దిగులు పడేపోతుంది. దాన్ని వదిలేసి ఉన్నదాన్ని ముందుకు ఎదిగేది ఎలా, ఉన్న దాంతో నుంచి అనేది నాకు అభ్యాసం నేర్పింది సార్. వెరీ గుడ్. అవును సార్. నాకు బాగా ఇంత మాత్రం ఇంప్రూవ్మెంట్ ఒకరితో ముందోళ్ళతో పోల్చుకొని కాదు, నీ వెనకోళ్ళతో పోల్చుకొని బెటర్ గా ఉండవా లేదా సాటిస్ఫాక్షన్ పొందడమే ఆత్మ జ్ఞానం యొక్క ఉత్తీర్ణత సార్. ఇందాక సార్ మీరు సురేంద్ర కదా, ఇందాక నందకిషోర్ గారితో మాట్లాడినప్పుడు సార్ ప్రతిరూపము, నీ యొక్క ప్రతిరూపం నేను, ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ నా ప్రతిరూపాలని అనుకున్నాను కదా. అవును సార్. అందరూ నా ప్రతిరూపాలు అయితే నేను కాకుండా ఇంకొక రెండో వ్యక్తి ఎవరైనా ఉన్నారా? పోల్చుకోవటం అనేది, ఇప్పుడు మీరు ఎవరైనా పోల్చుకున్నారు అనుకోండి, ఇంకో వ్యక్తి ఉంటేనే కదా పోల్చుకునేది. పోల్చుకోవటం అంటే స్థాయి మార్పు సార్. పోల్చుకోవటం అంటే జ్ఞానం లేకపోవటం. ఇప్పుడు దాకా జ్ఞానం లేదు, ఇప్పుడు జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చింది కాబట్టి వాళ్ళు నేను ఒకటే, కాకపోతే నేను ముందంజలో ఉన్నాను, నాకాడికి ముందంజలో వాళ్ళు ఉన్నారని తెలుసుకోవటమే సార్ ఇక్కడ. జీవాత్మ ప్రపంచ నియమాల సినిమా పుస్తకం చదివారా? అయితే ఏ బుక్ చదవలేదు సార్ నేనైతే చెప్పాలంటే నేను. కాకపోతే సబ్జెక్టులు ఇంటూ ముందుకు వెళ్ళటమే గానీ, దాన్ని ఆచరించుకొని ముందుకు వెళ్ళటమే కానీ సబ్జెక్టు ముందు 20 పేజీలు చదవగలను సార్, ముందుకు వెళ్ళటం లేదు.
ఎందుకని నాకైతే అర్థం కాదు. బుక్ చదవాలంటే నాకు ఇంట్రెస్ట్ అనిపించదు. ఒక 20 పేజీలు చదవ ఇంకా అంతకాడ ముందుకు పోదు. కాకపోతే సబ్జెక్ట్ వింటూ ఉంటా, ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ వింటూ ఉంటా, ముందుకు వెళ్తా ఉంటా. అది సార్. సార్ మై డియర్ మాస్టర్స్, సేత్ మాస్టర్ అంటారు, సమస్యలు అంటే ఏం లేవు, సవాలు. ఈ భూమి మీద ఉండే వాళ్ళందరూ నా ప్రతిరూపాలే అయితే నేను ఓకే సార్, ఇంకా మీరు వీటిలోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం ఏదైతే ఒక విషయం మనం తెలుసుకున్నామో దానిలో మరింత లోతుగా ఒక సంపూర్ణతత్వాన్ని అందులో పొందటానికి ఒక ఆత్మ చైతన్యం అనేది బహు కోణాల్లో విస్తరించడం. అందులో ఒక్కొక్క కోణం నేనై ఉండొచ్చు. నా ద్వారా మీకు ఏం అందాలో అది ఈరోజు నేను తెలియజేస్తాను మాస్టర్స్. ఎప్పుడైనా సరే సమస్యలు అంటూ ఏం లేవు, ఉన్నవి సవాళ్లే అని సేత్ మాస్టర్ అంటారు. పత్రి సార్ చెప్పారు, భూమి మీద ప్రస్తుతం మనకున్న జ్ఞానాల్లో ఉన్నతమైన హైయెస్ట్ నాలెడ్జ్ అనేది సేతు విజ్ఞానం అని చెప్పారు. సేత్ మాస్టర్ ఏమంటారంటే, నువ్వు జరిగిపోతావు, అనుకున్నది జరగలేదంటే అర్థం ఏంటి అంటే నీ ప్రయత్న లోపమే నువ్వేదనుకుంటే జరిగిపోతుంది. నీ ప్రయత్న లోపమే ఏదో నాకు ఇది కావాలి, నాకు ఫలానా ఒకటి కావాలి అని అనుకుంటావు. పద్మ గారు ఏమన్నా మాట్లాడాలనుకుంటారా? సో బహుకోణాల్లో ఏదైనా ఒక విషయాన్ని బహుకోణాల్లో చూడటం అనేది మనం చూడాలి. సేత్ మాస్టర్ అంటారు, సమస్యలంటూ ఏం లేవు, ఉన్నవి సవాళ్ళే. ఈ సవాల్ని ఏ విధంగా అధిగమించగలం? ఉదాహరణకి ఒక డబ్బు సమస్య గురించి మాట్లాడదాం. అంటే ఇప్పుడు నాకు డబ్బు కావాలని ఒక సంకల్పం అనేది పెట్టుకుంటాం, లేదా ఒక థాట్ రిలీజ్ చేస్తాం. కానీ అక్కడ ఒక్కసారి నాకు డబ్బు కావాలనుకుంటాం, కానీ 100 సార్లు ఏమనుకుంటాం అంటే నాకు ఎక్కడ వస్తుందిలే, నా మొహానికే ఎవడిస్తాడు, నాకు ఎవరిస్తారు, ఇలాంటి నెగిటివ్ థాట్స్, అంటే వికల్పాలు ఎక్కువ. ఇంకా మీరు దేవుడు అని గుర్తించారు. మీరు దేవుడు అని గుర్తించినప్పుడు మీరు ఏదనుకున్నారో అది మీ కళ్ళెదురుగా వచ్చి చేరుతుంది. కానీ దేవుడు ఏదనుకుంటే జరుగుతుంది అంటారు. అంటే ఇప్పుడు మీరు ఏదైనా అనుకుంటే మళ్ళీ ఆ నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తాయి? అది మీరు ప్రశ్న వేసుకోవాలి. ఆత్మపరంగా ఎదగటం అంటే ప్రశ్నించడం, అసలు ఎందుకు జరిగింది, ఎందుకు ఇది వచ్చింది, ఏం నేర్పించడానికి వచ్చింది. ఇప్పుడు అందరికీ తెలిసిందే, కరోనా ప్రస్తుతం భూమి మీద నడుస్తుంది. ఈ కరోనా గురించి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిందే, కురుక్షేత్ర సంగ్రామంలో నారాయణాస్త్రం ద్రోణాచార్యులు వారు మరణించిన తర్వాత వారి పుత్రుడైన అశ్వత్థాముడికి కోపం వస్తుంది. కోపం వచ్చి వెంటనే తను ఏం చేస్తాడంటే తన దగ్గరున్న నారాయణాస్త్రాన్ని వదులుతాడు. ఈ నారాయణాస్త్రం ఏంటి అంటే, ఎవరైతే కౌరవుల్ని శత్రువులుగా భావిస్తారో వాళ్ళందరినీ చంపేస్తుంది. జనరల్గా ఒక బాణం ఎలా ఉంటుంది అంటే,
సో ఎప్పుడైతే తనకి ఆ నారాయణ జనరల్గా ఒక అస్త్రం, ఒక బాణం వదిలినప్పుడు అది ఏం చేస్తుంది, ఎవరినైతే టార్గెట్ చేసామో వాళ్ళకి తగిలి వాళ్ళు చనిపోతారు. ఈ నారాయణాస్త్రం అంటే అలా కాదు. ఎవరెవరైతే కౌరవుల్ని ఒక శత్రువులుగా భావిస్తారో వారిని వధిస్తుంది. ఇది శ్రీకృష్ణ పరమాత్ముల వారికి తెలుసు. శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఏం చేస్తారు, వెంటనే మీరందరూ కూడా మీ మనసుని శూన్యం చేసుకోండి. ఫస్ట్ మీ చేతిలో ఉన్న అస్త్రాలను వదిలేమంటాడు. తర్వాత మీ మనసుని కూడా శూన్యం చేసుకోండి. మీ మనసులో కూడా కౌరవుల్ని చంపాలి అన్న ఆ కోరిక, ఆ బుద్ధి అనేది ఉండకూడదు. మీ మనసు శూన్యం చేసుకోండి అంటారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనసును కూడా శూన్యం చేసుకుంటారు. ఇప్పుడు ఈ నారాయణాస్త్రం ఎవరిని అటాక్ చేయడానికి వచ్చింది, ఎవరెవరైతే కౌరవుల్ని శత్రువుగా భావిస్తారో. అక్కడ ఎవరు పాండవుల్లో ఎవ్వరు కూడా కౌరవుల్ని శత్రువులుగా భావించడానికి ఎవ్వరు లేరు. అప్పుడేమైంది, ఆ నారాయణాస్త్రం డిఫ్యూజ్ అయి పడిపోయింది. ఇప్పుడు ఈ నారాయణాస్త్రానికి సరే కురుక్షేత్రంలో ఏదో జరిగింది, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆ నారాయణాస్త్రానికి ఇప్పుడు నేను ఏదో చెప్పాను అప్పటికి ఇప్పటికి సంబంధం ఏంటి అంటే, ఈ కరోనా కూడా నారాయణాస్త్రం లాంటిది. ఈ కరోనా ఎవరి చేతిలో అయితే మాంసాహారం ఉంటుందో, అంటే జంతువుల పట్ల కరుణ లేకుండా మాంసాహారం తినాలనుకుంటారో వాళ్ళని టార్గెట్ చేస్తుంది. సరే వాడు తినట్లేదు ప్రస్తుతానికి, వాడికి మనసులో కూడా మాంసాహారం తినాలన్న కోరిక ఉండకూడదు. ఎప్పుడైతే వాళ్ళకి ఆ మనసులో కూడా కోరిక ఉండదో అప్పుడు కరోనా ఎవరికి ఏం చేయదు. జంతువుల పట్ల కరుణ లేని వాడికే కరోనా వస్తుంది. మీరు చాలా మందిని చూసినట్టయితే చాలా వరకు ఈ మాంసాహారం తినే వాళ్ళకే ఈ కరోనా వచ్చింది. ఇంకేమైనా క్లారిటీ డౌట్స్ ఉన్నాయా కరోనా మీద? సార్ మామూలుగా మేమైతే తినటం లేదు, ప్రచారం చేస్తున్నాము. కాకపోతే నాకైతే పాజిటివ్ వచ్చింది. కాకపోతే జ్వరం లేదు, సిమ్టమ్స్ ఏం లేవు. వెళ్ళాను, అక్కడికి క్వారంటైన్ తీసుకెళ్లారు, అన్ని చేశారు. కానీ ఇప్పుడు మేము తినలేదు కదా, దానికి ఎందుకు అటాక్ అయినట్టు సార్ అది? ఎస్, ఈ ప్రశ్న కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అవును సార్. నేను సంపూర్ణంగా చెప్పలేదు. ఓకే, ఇప్పుడు లీడర్ కి ఫాలోవర్ కి తేడా ఏంటి చెప్పండి సార్. లీడర్ అనేవాడు ఏ ఛాలెంజ్ అయినా సరే ముందుండి నడిపించేవాడు, ఎదుర్కొంటాడు. ఎస్, ఇప్పుడు మనం చెప్తాం అందరికి, బాబు మాంసాహారం తినకండి కరోనా వస్తుంది పోతుందండి. మరి నీకు కరోనా వస్తే నువ్వేం చేస్తావు? వాట్ ఈస్ యువర్ మెంటల్ గట్స్? ఓకే ఓకే, ఎస్. ఇప్పుడు అందరూ అడుగుతారు, బాబు నేను మాంసాహారం తిన్ను, జంతువుల పట్ల నాకు సంపూర్ణమైన కరుణ ఉంది అని చెప్తాం. ఇప్పుడు మరి మీరు ధ్యానం చేస్తున్నారు, శాకాహారిగా ఉన్నారు, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? కరోనా వచ్చింది, కరోనా ఏం చేస్తుంది మిమ్మల్ని? ఏం చేయదు కదా, ఏం చేయదు. అదే చూపిస్తారు అందరికి. ఇప్పుడు ఫళానంద ఫళ, ఎస్ కరోనా వచ్చింది అయినా కూడా నువ్వు ఎంతో ధైర్యంగా ఉన్నావు, ఎక్కడ కూడా మానసికంగా నువ్వు కృంగిపోలేదు. ఇది నిరూపించడానికే కరోనా వచ్చింది. ఐ విల్ ట్రై సార్. ఎందుకంటే నాకు 21 చెకింగ్ జరిగింది సార్. నాకు 1వ తారీఖు నాకు మెసేజ్ వచ్చింది, ఏమని, నీకు పాజిటివ్ వచ్చిందని. 21వ తారీఖు వచ్చినటువంటి కరోనా పాజిటివ్ వచ్చింది, మన మెసేజ్ వచ్చింది 1వ తారీఖు. 1వ తారీఖు నేను వెళ్ళాను, క్వారంటైన్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 3వ తారీఖు సాయంత్రము, 4వ తారీఖు సాయంత్రం ఇంట్లో ఉన్నాను సార్. నేను వెళ్ళి ఈ లోపల నాకైతే ఏ సిమ్టమ్స్ లేవు, జలుబు లేదు, దగ్గు లేదు, ఏం లేవు. కానీ ఆ 10 మంది జర్నీలో నేను ధైర్యంగా ఆత్మస్థైర్యాన్ని విడిపోకుండా శ్వాసను గమనిస్తూ, ఏదైతే ఆ జర్నీలో ఏమి కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అయితే నాకు ఎందుకు అంటుతుంది అనేది ధైర్యాన్ని నేను తెచ్చుకున్నాను. రియల్ గా నేను ఇంతకు ముందు కూడా జనవరికి 12వ తారీఖు ఒకసారి, 11వ తారీఖు ఒకసారి 2 తేళ్లు కుట్టినాయి సార్. 2 తేళ్లు కుట్టినా కూడా
ఈ బుట్నేల దగ్గర ఒకటి పుట్టిందండి, మంట పుట్టింది, కాసేపు 10 నిమిషాలు ఒక అరగంట ఆగిపోయింది. పక్క రోజు మళ్ళీ ఈ ఉంగర పేలు కాడ పుట్టింది నాకు. అయినా కూడా నేను భయపడి, మామూలుగా ప్రాపంచికంగా ఉండేవాడు అయితే ఖచ్చితంగా భయపడేవాడు, సప్పన ఎక్కేది. అదే పుట్టిన మరుక్షణం నేనేం చెప్పానంటే, నేను ఆత్మస్వరూపాన్ని, ఈ సగర జీవుల్లో ఉండేవాడిని నేనే తెలుసుకొని ఎప్పుడైతే విశ్వానికి వదిలేను, వదిలే మరుక్షణం నాలో ఉండేటువంటి ఆ భయము ఎటుపోయిందో ఏమో, ఈ మంట అనేది మోచేదాకా వచ్చినటువంటి విషయము ఇది వేలు చివరిలోకి వచ్చిందండి. అప్పుడు తెలుసుకున్నా నేను ఆత్మని. నేను అప్పుడు దాకా నేను ఆత్మని అనేది ఏదో అనుకుంటునేవాడిని. రియల్ గా నేను ఆత్మశక్తిని నేను పెంచుకున్నాను ఆ రోజు. తర్వాత ఈ కరుణ వచ్చిన తర్వాత ఇంకా కరుణ ద్వారా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాను ఇంకా ఆ శక్తిని. ఓకే, ఎంతటి వైరస్లు అయినా నన్నేం చేయలేవు, ఊరకు టచ్ చేసి వెళ్ళిపోవటమేను అనేది దాన్ని ఎదుర్కోగలను అనే ధైర్యం నాకు పూర్తిగా వచ్చింది సార్ ఇవాళ. అవును సార్, కరోనా వచ్చింది మీకు. అవును సార్, మిమ్మల్ని మీరు జాగృతి చేసుకోవడానికి కరోనా వచ్చింది. సార్ ఈ మాట ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నాను. మీ అనుభవంతో నాకు ధైర్యం వచ్చింది చెప్పడానికి. కరోనా ఎందుకు వస్తుంది? మనల్ని మనం జాగృతి చేసుకోవడానికి. మాంసాహారం తినేవాడు, అరే నేను మాంసాహార జంతువుల పట్ల కరుణ ఉండాలి, అందుకని నేను ఇప్పుడు జంతువుల పట్ల కరుణ చూపించాలి అని. నెక్స్ట్, ఇప్పుడు కొంతమంది ఎదురులను ఇసుగిస్తుంటారు. జంతువుల పట్ల కరుణ ఉన్నా సరే మనుషుల పట్ల ఉండదు. ఈ పొలాలు పెట్టడం, కానీ వాళ్ళు వెజిటేరియన్స్ ఉంటారు. వాళ్ళే మనుషుల పట్ల కూడా కరుణ చూపించాలి. ఓకే, ఇప్పుడు మనం మెడిటేటర్ గా నా పట్ల నేను కరుణ చూపించుకోవాలా లేదా? చూపించాలి. భయం వేసినప్పుడు ఏమవుతుంది, నా బాడీలో ఎంత లోపల ఎంత దారుణంగా ఉంటుందో. అంటే నీపై నీకు కరుణ చూపించాలా లేదా? నాపై నేను కరుణ చూపించాలా లేదా? చూపించాలి సార్. అందుకే వచ్చింది. ఎప్పుడైతే మీరు రియలైజ్ అయ్యారో వెంటనే కరోనా అలా వెళ్ళిపోయింది. ఎస్, అంటే అల్టిమేట్ గా ఏంటి? కరుణ. నేను ఈరోజు టాపిక్ అంటే ఏంటి? అర్థము పరమార్థము. కరోనా ఎందుకు వస్తుంది అనే అర్థం ఏంటి? జంతువుల పట్ల కరుణ లేకపోతే. అంతరార్థం ఏంటి? జంతువుల పట్ల కాదు, శరీరం పట్ల అందరి మీద కరుణ ఉండాలి, ఇంక్లూడింగ్ నా మీద. ఎస్, ఇప్పుడు నాకు ఏదైనా ఏ సమస్య వచ్చింది నేను భయపడతానా? భయపడను సార్. ఎస్, నీపై కరుణ చూపిస్తున్నారు లేదా? చూపించలే. ఎస్, వెరీ గుడ్. అద్భుతం అండి మీ అనుభవం. అదే సార్, అదే విశ్వం నేర్పింది సార్ నాకు. ఈ 10 మందిలో రేపు ఎక్కడికి మిగిలినా ఎలా నిగ్రహించుకొని నిలబడగలవు అనేది నాకు నేర్పింది ఆ విషయం. క్వారంటైన్ లో ఉన్నప్పుడు ఎవరికైనా ధ్యానం నేర్పించారా? ఒక 4 మాంసాహారం నుంచి మార్పించాను సార్. వెరీ గుడ్. 4 ఒక మేడం తినబోతా ఉంటే జ్వరం తగులుతా ఉంది, తగ్గట్లేదు అని అంటుంది. మీరు మాంసాహారం తింటున్నారా లేదా మేడం అని అడిగాను. అప్పుడప్పుడు తింటున్నాను, ఇప్పుడు తింటున్నారా అంటే తింటున్నాను సార్ అని. ముందు అది మానండి, దానికి మార్చేదానికే ఆమె వచ్చింది. ఆహారపు అలవాట్లు విడనాడే దానికోసమే మనకి వచ్చి సక్రమైన మార్గంలో పెట్టడానికి వచ్చినప్పుడు మనం అదే విధంగా ఉంటే ఇంకెందుకు మారుతుంది, ఆమె ఎందుకు పోద్ది మీ దగ్గర నుంచి అని చెప్పాను. ఎప్పుడైతే ఆ మాట చెప్పాను, సాయంత్రం వచ్చినటువంటి ఆహారాన్ని ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేసింది. ఇంక అంతే, ఇంకా నా జోలికి వద్దు. ఇంకా అది కూడా చెప్పేసింది. ఏమని చెప్పింది, ఇంక 4 రోజులు తినేసి ఇంకా ఆపేసింది, మీరు ఇంకా వద్దు, ఇంకా మీరు కూడా మానేసేయండి అని చెప్పింది ఆమె నా ముందు కూడా. వేరే వాళ్ళకి ఒక 4 గంటని చెప్పాను, యాక్సెప్ట్ చేశారు సార్. యాక్సెప్ట్ చేశారు, అంతా హ్యాపీగా ఉన్నాను. అయితే సార్ ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఎందుకంటే నేను ఆచరించాను కాబట్టి, ఆచరణలో పెట్టాను కాబట్టి, పెట్టిన దాన్ని ఇప్పుడు నేనైతే నాకు చెప్పాను. లీడర్ ఏం సార్? లీడర్ కాబట్టి. ఎస్, అదే దైవం అంటే. అవునా? ఓకే సార్. ఇదే సురేంద్ర గారు, నందకిషోర్ సార్ నా పేరు. ఓకే, ఇందాక సురేంద్ర గారు అడిగారు కదా, మీలో దివ్యత్వాన్ని వాళ్ళు చూశారు, మీలో ఉన్న ధైర్యాన్ని, మీలో ఉన్న గట్సే వాళ్ళు దైవంగా చూశారు. అవునా? ఓకే సార్, కరెక్ట్. ఇదే దివ్యత్వం అంటే. ఓకే సార్, ఇదే మీ దేవుడు అంటే. ఓకే.
రాక్షసుడు చెప్పినా వింటారు, కానీ రాక్షసుడు చెప్తే భయంగా వింటారు. ఉమ్, దేవుడు చెప్తే ప్రేమగా వింటారు. ప్రేమగా మీ ఉంటారు. ఆ, మీరు ఎవరితో అయినా సరే ప్రేమగా ఉంటే వారు మిమ్మల్ని దైవంగా భావిస్తారు. ఎవరైతే మనల్ని ప్రేమగా స్వీకరిస్తారో స్వీకరించినప్పుడు అప్పుడే మన దైవం అయిపోయినట్టు. Yes. మనం వాళ్ళు స్వీకరించకపోయినా మనం దైవం కాదంటే మనం కూడా దైవమే. బట్ ఎక్స్ప్రెస్ ఎస్ ఎస్. అద్భుతం. థ్యాంక్ యూ సార్. మీ అనుభవం నేను చెప్పే విషయాన్ని మరింతగా బలపరిచింది. సో మై డియర్ మాస్టర్స్, ఇప్పుడు మీకు అర్థమైంది కదా కరోనా ఎవరికి వస్తుంది? కరుణ లేకపోతే. మాంసాహారం తినేవాడు జంతువుల పట్ల కరుణ ఉంటే ఆ కరోనా పోతుంది. ఎవరైతే మనుషుల పట్ల కరుణ లేదో వాడికి కరోనా వస్తుంది. వాళ్ళు ఏం చేయాలి? మనుషుల పట్ల కూడా కరుణ చూపించాలి. తర్వాత సకల జీవరాశుల పట్ల కరుణ ఉంది, కానీ నీపై నీ కరుణ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. కరోనా వచ్చింది, అందరు భయపడి చచ్చిపోతున్నారు, కొంతమంది ఏడిసేస్తున్నారు, కొంతమంది అయితే ఇంకా భయంతో కూడా చచ్చిపోతున్నారు. కానీ గట్స్ ఈ వైరస్ నన్ను ఏం చేయలేదు. మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను. ఇప్పుడు పులి ఉంది కదా, పులి 60 కిలోమీటర్ల వేగంతో మాత్రం అంతకు మించి వెళ్ళలేదు. జింక 90 దాకా వెళ్తుంది. ఇప్పుడు ఇద్దరికి రన్నింగ్ రేస్ పెడితే ఎవరు గెలుస్తారు? జింకే కదా సార్. కదా. మరి పులి జింకను వేటాడితే మరి పులి జింకను వేటాడి చంపి తింటుందా లేదా? తింటుంది. ఎందుకని? పులి జింకను వేటాడుతుంటే జింక పులి కంటే నేను బలహీనురాలిని అని మానసికంగా ఫీల్ అవుతుంది. ఎప్పుడైతే తను మానసికంగా ఫీల్ అవడం మొదలు పెట్టిందో తన వేగం తగ్గిపోతుంది. ఎక్కడ పులి వచ్చి నన్ను చంపేస్తుందేమో, నేను లొంగిపోతానే నా భయంతో తన వేగం తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే వేగం తగ్గిందో పులి వచ్చి ఫైన్ పడిపోతుంది. అంతే. ఇక్కడ పులి ఎవరంటే కరోనా, జింక మనం. అంటే మన ఇమ్యూన్ సిస్టము కరోనా వైరస్ ని ఎదిరించగల సత్తా ఉంది. అయినా సరే ఎందుకు మరణిస్తున్నామంటే భయం వల్ల. పర్ఫెక్ట్. అవునండి. అవును సార్. మరి భయం పోవాలంటే ఏం చేయాలి? సాధన, ధైర్యం కావాలి. ధైర్యం కావాలంటే వచ్చేస్తుందా? రాదు. ధైర్యం ఎలా వస్తుంది? ఆత్మజ్ఞానం. నీకు అనారోగ్యం ఉందా? ఆరోగ్యం కోరుకోవద్దు, జ్ఞానం అందుకో. నీకు భయంగా ఉందా? ధైర్యం కోరుకోవద్దు, జ్ఞానం అందుకో. అప్పుడేమవుతుంది? జ్ఞానం అందుకున్నప్పుడు అన్నిటికీ సొల్యూషన్ వచ్చేస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఇందాకేమనుకున్నావు? కరోనా అంటే పులి, కర్మ. జంతువుల పట్ల నువ్వు ఇప్పుడు చూడండి, కరోనా వచ్చిన వాళ్ళు ఎలా చచ్చిపోతున్నారు? ఎవరైనా చూసారా? భయపడిపోయి చనిపోతున్నారు. అలాగే వాట్సాప్ లో వస్తుంటాయి కదా, చూడలేదా? కరోనా వచ్చిన ఎలా చచ్చిపోతున్నాడు? శ్వాస ఆడక నేల మీద గిల్ల కొట్టుకొని చచ్చిపోతున్నాడు లేదా? మహేష్ గారు, మీరు కూడా ఏమైనా మాట్లాడుతున్నారా? మాట్లాడాలని అనుకుంటున్నా సార్. ఓకేనండి. ఈ నెక్స్ట్ క్వశ్చన్ మీదే తీసుకుందామండి. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం? ఇప్పుడు గిల్లగిల్ల కొట్టుకోవడం. గిల్ల కొట్టుకొని శ్వాస ఆడక చచ్చిపోతాడు కదా. అవును సార్. ఇప్పుడు నాన్ వెజ్ ఏమంటారు? హలాల్ కట్ అంటారు కదా. ఆ హలాల్ కట్ ఎలా చేస్తారు? ఉదాహరణకు కోడి తీసుకుందాం. కోడి మెడ సగం ఇక్కడ దాకా కట్ చేస్తారు. కట్ చేసి నేల మీద పడేస్తారు. ఇక్కడ నుంచి ఏమవుతుంది? అక్కడ ఇప్పుడు చూడండి, ఈ శ్వాస కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, అన్ని కూడా ఈ మెడ ద్వారా శరీరం అంతా వెళ్తుంది. అవునా? ఇప్పుడు ఇక్కడ వాడికి ఏమవుతుంది? అక్కడ మెడ సగం కోసేసినప్పుడు శ్వాసనాళాలు కూడా కట్ అయిపోతాయి. అవును సార్. అక్కడ ఏమవుతుంది? ఆ శ్వాసనాళాలు కోసేసి వాడు ఏం చేస్తాడు? నేల మీద పడేస్తారు. ఆ శ్వాస ఆడక, ఆ ఊపిరి అందక అది గిల్ల కొట్టుకొని చచ్చిపోతాం. అవునా? ఇప్పుడు కరోనా పేషెంట్ కూడా అలాగే చేస్తున్నాడు లేదా? అవును సార్. లెన్స్ మీద పని చేస్తుంది ఎక్కువ. లెన్స్ మీద. కరోనా ఏంటి? కర్మేనా? నువ్వు ఒక జంతువుని
నువ్వు చంపక్కర్లా, కానీ నువ్వు తింటున్నావునే కదా వాడు చంపింది. అవును నువ్వు సార్. ఏ ఒక జంతువుని అతి క్రూరంగా చంపి ఆ చనిపోయేటప్పుడు అది ఏదైతే బాధ పొందుతున్నావో అదే బాధ కరోనా పేషెంట్ కూడా పొందుతున్నాడు. ఖచ్చితంగా సార్. ఉమ్. దీనికి ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను సార్. చెప్పండి. మా మదర్ కి ఇక్కడికి మేము రాకముందు ఇక్కడికి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. ఇది 15 ఏళ్ల క్రితము అయితే మేము మాంసాహారం భుజిస్తున్న టైము. అయితే ఒకరోజు మాకు తినాలని ఓదుపిట్లు తినాలని కోరిక కలిగినప్పుడు కోసిచ్చే వాళ్ళు ఎవరు లేనప్పుడు మా అమ్మాయి స్వయంగా ఇంకా చేసుకొని తినాలి, తెచ్చుకున్నాము చేసుకొని తినాలి. అయితే ఇంకా మా అమ్మ ఏం చేసిందంటే భయంతో ఉంది, భయం ఉంది చేయాలని చేస్తూ ఉన్నాము, ఏమన్నా అవుద్దా అని అనుకుని మెడ ఇరుస్తుంది, మెలుగులు తిరిగి పడిపోతా ఉంది, మెడ తెస్తుంది, మళ్ళీ బతి కూర్చుంటుంది. ఏంట లాస్ట్ గా ఎట్ట చేసుకొని చంపేసింది అనమాట. చనిపోయినాయి, అయిపోయింది, తినేసాం, అయిపోయింది. తర్వాత కొద్ది రోజులకి మా అమ్మకి బాడీ అంతా ఒక విధంగా రావటం, తలకాయ వరకు సపరేట్ పడిపోవటం. అది ఎక్కడి నుంచి వచ్చింది అని బాధపడుతూ ఉండే టైంలో ఒక టైంలో నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే నాకు ఒక థాట్ వచ్చింది ఒకరోజు. ఏమొచ్చింది, అమ్మ నీకు శరీరం అంతా ఒక విధంగా పడుతుంది, శరీరం అంతా కంట్రోలింగ్ ఉంది, తలకాయ వరకు పడిపోతుంది కదా, ఏంటి కారణం గుర్తొచ్చింది నాకు. అప్పుడు ఏమైందంటే అది గుర్తొచ్చింది అన్నమాట. ఓదుపెట్లు మనం రోజు గుర్తుందా, నీవు ఆ విధంగా చేసావు, మెడలు ఇరిసేసి మెలికలు తిప్పేసి పడిపోయావు, మళ్ళీ గందరగోళం చేసావు, ఆ యొక్క కర్మ ఇవాళ నీకు అంటించింది అని చెప్పిన తర్వాత ఒకరోజు సాయిబాబా బుక్ చదివిందమ్మా. చదివిన తర్వాత అవునమ్మా అని చెప్పి ఒక దారాన్ని తీసుకొని నడినెత్తిన అట్నే బాధ ఎన్ని దగ్గర చూపించాం తగ్గల. లాస్ట్ కి సాయిబాబా వ్రత బుక్ ఉంది కదా, ఆ బుక్ చదివి దాంట్లో ఉన్నప్పుడు బాబా వచ్చి ఒక తాడుని నెత్తి మీద వేసి మంత్రించి అంత వేసి వెళ్ళిపోయాడు. వేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ కాసేపు ఒక వారానికి 2 వారాలకి తగ్గిందనమాట. అప్పుడే అర్థమైంది ఆ కర్మ అక్కడ ఆయన తొలగించబడింది సార్. అంటే మనం ఏదైతే చేస్తున్నామో తెలిసి తెలియకుండా ఏ కర్మ అయితే చేస్తున్నామో ఆ కర్మ ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందేనని రియల్ గా రుజువు అన్ని సార్ మాకు. అది రియల్ గా నేను పొందాను అనుభూతి. అప్పుడంటే మీరు ధ్యానంలో లేరు, ఇప్పుడు ఏంటి ఆ మంత్రము? ధ్యానము, క్షమ, ప్రేమ, గుణం. ఇప్పుడు కర్మ అనుభవించాలి అన్నారు కదా. ఇప్పుడు నేను ఒక ఏబిసిడి కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఏ అనేవాడు 100 జన్మలు తీసుకున్నాడు, బి 200 తీసుకున్నాడు, సి అనేవాడు 300, డి అనేవాడు 400 జన్మలు తీసుకున్నాడు. ఇప్పుడు ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉంటుంది చెప్పండి? ఏ 100 జన్మలు, బి వచ్చి 200 జన్మలు, సి 400 జన్మలు తీసుకున్న వాళ్ళే కదా ఎక్కువ. ఎందుకని? అతనికి ఎక్కువ జన్మలు తీసుకోవటం వల్ల ఎక్కువ జ్ఞానం అనేది, ఎక్కువ విషయాలు తెలుసుకోవటం ఉంటుంది. అవునా? ఇప్పుడు మన వయసులో పెద్దవాళ్ళకి గౌరవం ఇస్తాం కదా. అవును సార్. నాకంటే ఒక 10 ఏళ్ళు పుట్టుంటారేమో అంతే, ఆయనకి ఎందుకు నేను గౌరవం ఇవ్వాలి? నాకు ఇదే ప్రశ్న, నాకు ఇది అనిపించేది. నాకంటే భూమి మీద ముందు పుట్టాడు అంతే, ఈ మాత్రం దాన్ని గౌరవం ఇవ్వాలి ఆయనకి అని నాకు ప్రశ్న వచ్చేది. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, నేను గౌరవం ఇస్తుంది ఆయన వయసుకు కాదు, ఆయనకున్న జ్ఞానానికి, ఆయనకున్న అనుభవాలకి అని తెలుసు కదా. ఇప్పుడు సూసైడ్ చేసుకునే వాళ్ళు చూడండి, మాక్సిమం ఎక్కడ ఉంటుంది వయసు? అడల్ట్, యంగ్, మిడిల్ ఏజ్ లోనే. ముసలోళ్ళు ఎవరైనా సూసైడ్ చేసుకుంటారా? వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇవన్నీ చూసి పడిపోయారు, ఇవన్నీ దాటేశారు, వాళ్ళు రాటితే వెళ్ళిపోయారు కదా. అవును సార్. అందుకే మన వయసులో ఉన్న వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఏబిసిడి దగ్గరికి వద్దాం. ఈ ఏబిసిడి అనే వాళ్ళు నలుగురు ఏం చేశారంటే వాళ్ళ లాస్ట్ జన్మలో, అంటే ఏ 100 జన్మలో, బి 200 జన్మలో ఎవరిదో కాలు ఎరగొట్టారు. ఓకే, ఇప్పుడు ఏ అనేవాడు ఏం చేస్తాడంటే, వాడికి 100 జన్మలే కదా. సో వీడేం చేస్తాడంటే ఎవడి కాలు అయితే ఎరగొట్టాడు 100వ జన్మలో, ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా, మన ప్రణాళిక, మన ఆత్మ ప్రణాళిక మనమే రాసుకుంటాం, ఎవరు హెల్ప్ చేస్తారు, గైడ్ చేస్తారు కదా. సో ఏ అనేవాడికి జ్ఞానం ఎలా ఉంటుంది అంటే, నేను ఆయన ఎరగొట్టా కదా, ఆడి చేత కూడా నేను ఎరగొట్టించుకోవాలి అని ఉంటాడు. సో ఇప్పుడు 100వ జన్మలో ఎవరినైతే వాడు ఎరగొట్టాడో
వాడి ఇంటి దగ్గరలోనో ఎక్కడో లేకపోతే వాడు కలిసి వాడొచ్చి ఈడు కాలు కొట్టే విధంగా జన్మ తీసుకుంటాడు. అవును సార్. ఇప్పుడు బి ఏం చేస్తాడు? వీడి కొంత జ్ఞానం ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు చూడండి, మనకి ఆపరేషన్ మత్తు మందు ఇచ్చి ఎందుకు చేస్తారు? ఆ నొప్పి తెలియకుండా. ఆ లేకపోతే ఎంత బాధ కదా. ఇప్పుడు బాధ ఏ అనేవాడు ఎలా పెట్టుకున్నాడు? వాడు స్పృహలో ఉన్నాడు, ఒకడు వచ్చి కాలు కొట్టాడు, ఎంత దారుణంగా ఉంటది కదా. అవును సార్. సో బి అనేవాడు ఏం చేస్తాడంటే, తను ఎక్కడో ఒక భగవద్గీత శ్లోకం చదువుతాడు. పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే, వెళ్తావా Yes. అనే అనే శ్లోకాన్ని వింటాడు. అంటే కర్మని డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా మొదలు పెడతాడు. అంటే ఏ విధంగా? ఒక రోగ రూపంలో. అవును సార్. మన 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 పాపాలే రోగాలు అని పత్రి సార్ ఎన్నోసార్లు చెప్పారు కదా. అవును సార్. సో ఈ బి అనేవాడు వాడి స్థితి అది. ఇప్పుడు సి 300 అంటే ఇంకా కొద్దిగా ఎదిగాడా లేదా? సి ఏం చేస్తాడంటే కర్మ అనుభవించడం. ఇప్పుడు కాలు ఎరగొట్టాడు కదా, ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే, ఇదివరకు చూడండి కాలు ఇరిగిపోయింది అనుకోండి, కట్ అయిపోతే ఏమైంది? తీసేవాళ్ళు. ఇప్పుడు రాడ్లు పెట్టి మళ్ళీ కాలు జాయిన్ చేస్తున్నారు లేదా? చేస్తున్నారు. ఆ టెక్నాలజీ పెరిగింది కదా, దీని మీద రీసెర్చ్ చేస్తాడు. అతను ఏం చేశాడు? పాపం చేశాడు. పాపం అంటే ఏంటి? నెగిటివ్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇలా రీసెర్చ్ చేసి పుణ్యం చేస్తున్నాడు. అంటే ఈ అంటే దీన్ని ఏం చేస్తున్నాడు? న్యూట్రలైజ్ చేస్తున్నాడు కదా, ఈక్వల్ చేస్తున్నాడు. ఎస్. లేదా ఎవరికైనా సేవ చేయటం, మదర్ తెరిసా ఇలాగా. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఎవరు వచ్చినా సరే అన్నదానం చేస్తూనే ఉంటారు. అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టినా కూడా తిండి పెట్టే వాళ్ళు ఉన్నారు కదా. ఇదంతా సేవ అన్నమాట, దాన ధర్మాలు చేయటం ఇలాగా. ఓకే. ఇంకా డి అనేవాడు ఎవడంటే మన పిఎస్ఎం మాస్టర్. అసలు కర్మ అనుభవించాల్సిన అవసరం లేదు, ఈ రీసెర్చ్లు గోల ఏం అవసరం లేదు. ధ్యానం చేస్తాడు, ధ్యానం అందరి చేత చేయిస్తాడు, అందరికీ ఆత్మ జ్ఞానాన్ని అందిస్తాడు. ఒరే వాడి కాలు ఎరగొడితే నువ్వు కూడా కాలు ఎరగొట్టించుకోవాలి. ఇప్పుడు మనం ఒకరిని ఇబ్బంది పెట్టేటప్పుడు ఇదే ఇబ్బంది నేను ఫీల్ అవుతానంటే వాడిని ఇబ్బంది పెడతావా? పెట్టరుగా. ఎస్. అంటే కర్మ అనుభవించాలా వద్దా అనేది నీకున్న ఆత్మజ్ఞానాన్ని బట్టి డిసైడ్ అవుతుందే తప్ప, నువ్వు కర్మ అనుభవించాలంటే అనిపించాలి, లేదంటే లేదు. ఈరోజు మా అమ్మ ఫోన్ చేసి, విజయవాడలో ఇక్కడ మన ఒకటి ఇన్సిడెంట్ జరిగింది, అది చెప్పు అన్నారు. అదేంటి అంటే, ఒక మా ఇంటి దగ్గర ఒక బ్రాహ్మడు అనమాట. ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టడాలు ఏమి చేయడు అనమాట, చక్కగా చాలా చక్కగా ఉంటాడు. సో వాళ్ళ పిల్లలు లేరు వాళ్ళతో పాటు ప్రస్తుతం. ఆయన కరోనా వస్తే మనల్ని ఎవరు చూసుకుంటారు, మనం చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, కరోనా వస్తే చచ్చిపోతానేమో అని భయపడుతూ ఉన్నాడు 3 నెలల నుంచి. ఏమైందంటే ఆయన బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కాలు జారి పడ్డాడు. పడగానే ప్రీతంగా అమ్మో నాకు ఏదో అయిపోతుంది అని భయపడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్లి దారిలో చచ్చిపోయాడు. అంటే భయం. నేను చచ్చిపోతానేమో నన్ను ఎవరు చూసుకునే వాళ్ళు లేరు, ఒకవేళ వస్తే చచ్చిపోతానేమో అనుకున్నాడు, చచ్చిపోయాడు. అంటే ఇక్కడ ఏమైంది? అంటే భయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ నెగిటివ్ ప్రాధాన్యత కాదు, నువ్వు ఏది కోరుకున్నావో అది తదాస్తు. ఓకే ఓకే. అంటే చచ్చిపోతానేమో. ఇందాక దేవుడు ఏదనుకుంటే జరిగిపోతుందా లేదా? అవును సార్. దేవుడికి ఏమైంది? ఆత్మజ్ఞానం కరువైంది. బెంగళూరులో ఒక అతను క్యాన్సర్ ఉంది, 22 సంవత్సరాలు ఫైట్ చేశాడు, క్యాన్సర్ తో పోరాడాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే, నువ్వేంటి నువ్వు ఎప్పుడో చచ్చిపోయి ఉండాలి కదా, ఇన్నాళ్ళు బతుకున్నావా అని అన్నాడంటే. అంతే, 70 సంవత్సరాలు చచ్చిపోయాడు. 22 సంవత్సరాలు స్వశక్తితో క్యాన్సర్తో పోరాడిన వ్యక్తి ఆడెవడో వచ్చి నువ్వు ఇంకా బతుకున్నావు, ఇంకా చావలేదు అనేసరి చచ్చిపోయాడు. అంటే నువ్వు ఏదనుకుంటే అది విశ్వం నీకు అందిస్తుంది.
నువ్వు ఏది అనుకోవాలో ఏది అనుకోకూడదో తెలియాలంటే నీకు సరైన ఆత్మజ్ఞానం ఉండాలి. అందుకే కరెక్ట్. పత్రి సార్ అంటారు, ఎప్పుడు చెప్తుంటారు ఆత్మజ్ఞానాన్ని అంటే 4 ప్యాకేజ్ ఇచ్చారు మనకి. ఒకటి ధ్యానం, ధ్యానం ద్వారా శక్తి వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు దాన్ని చక్కగా పిరమిడ్లు కట్టించవచ్చు, లేదా తాగి తందనాలాడి ఏదైనా వ్యసనం లేదా మురికల్లో పడేసి ఏవైనా చేయొచ్చు. అవునా? అవును సార్. మరి ఈ డబ్బుని సరిగ్గా వాడుకోవాలి అన్న జ్ఞానం మీకు ఉండాలా లేదా? ఉండాలి కదా సార్. దాన్ని స్వాధ్యాయనం అన్నారు. Yes. ధ్యానం ద్వారా శక్తి వస్తుంది. స్వాధ్యాయనం ఏం చేస్తుంది అంటే, స్వాధ్యాయనం అంటే పుస్తకాలు చదవాలి. ఎందుకు చదవాలి? అధ్యయనం. అంటే నన్ను నేను అధ్యయనం చేసుకోవాలంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి లేదా? ఉండాలి. అందుకే పుస్తకాలు చదవమంటారు. పుస్తకాలు చదవకపోతే ఎదుగుదల ఉండదు. మరి ప్రతిసారి ఎన్నో పుస్తకాలు ట్రాన్స్లేట్ చేయించారా లేదు తెలుగులోకి? చేయించారు. ఇంకా మూడోది సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అంటే ఏంటి? సజ్జనులతో సాంగత్యం. ఓకే, అంటే ఇలా మనందరం కలవటం. ఇప్పుడు చూడండి, మీ ద్వారా అందరికీ తెలిసింది ఏమని తెలిసింది? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కరోనా వచ్చిన నా యొక్క ఇమ్యూన్ సిస్టమ్కి కరోనా యొక్క ప్రభావం నా ఇమ్యూన్ సిస్టమ్ పైన ప్రభావం ఉండదు అనే జ్ఞానాన్ని అనుభవపూర్వకంలో మీ ద్వారా అందరికీ తెలిసిందా? తెలిసింది సార్. ఇప్పుడు నెల్లూరు వాళ్ళందరూ ఎవరైనా సరే భయపడతారా? నెల్లూరు పిఎస్ఎంలో ఎవరైనా సరే? మీరెవరు? నాది కావాలి. కావాలలో నందకిషోర్ గారు ఉన్నారు. మీకు ఎవరైనా సరే కరోనా వస్తే ఆయనకు ఒక ఫోన్ చేయండి, ఆయన చెప్తాడు. నీపై నీకు కరోనా లేకపోవటం వలన నీకు కరోనా వచ్చింది అంటాడు. అల్టిమేట్ గా కరుణ లేని వాడికి కరోనా వస్తుంది. అది జంతువా మనుషుల నువ్వా అనేది ఆ ఇండివిజువల్ మనిషిని బట్టి ఉంటుంది. మాంసాహారం తినేవాడికి జంతువుల పట్ల కరుణ చూపించడానికి, మనుషుల పట్ల కరుణ లేని వాడికి ఒరే మనుషులు కూడా ఇట్లా కరుణ చూపించరా అని. మరి అందరితో కరుణలో ఉన్నాం, మరి నీ కరుణ ఉందా లేదా చెక్ చేసుకోవాలి లేదా? పరమానంద శిష్యులు ఒకసారి ఏమవుతుంది, వాళ్ళు ఎంతమంది పరమానంద శిష్యులు? 1000 మంది సార్. పరమానందయ్య శిష్యులు 10 మంది, 11 మంది, 11 సరే 10 అనుకోండి. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఎక్కడికో చెరువులోకి స్నానం చేసి వస్తారు, చేసి కౌంట్ చేసుకుంటారు. 9 మంది ఉంటారు. వాళ్ళు మొత్తం ఎంతమంది? 10 మంది. ఏడుస్తా కూర్చుంటే ఇంతలో గురువు గారు వస్తారు. ఏంద్రా అంటే, గురువు గారు మాలో ఒకడు తప్పిపోయాడు. ఎందుకు అంటే, సార్ మేము 9 మంది కౌంట్ చేస్తుంటే 9 మందే వస్తున్నాము, మీకు మొత్తం మేము 10 మంది శిష్యులం కదా అంటాడు. ఏది నా ముందు కౌంట్ చేయంటాడు. 9 కౌంట్ చేస్తాడు. చూడండి సార్ 10వాడు మిస్ అయ్యాడంటే, ఒరే బడుద్దే నిన్ను నువ్వు కౌంట్ చేసుకోలేదేంట్రా అని అడుగుతాడు. అవును సార్. గురువు గారు ఇప్పుడు 10 మంది ఉన్నారంటాడు. అవునా? అవును. ఇది కూడా అంతే. కరోనా నువ్వు అందరితో కరుణ చూపించావు కానీ నీపై నువ్వు కరుణ చూపించుకున్నావు లేదా? అది అంటే చూపించుకోలేదు కాబట్టి నీకు పక్కన అది ఇప్పుడు నా మీద నేను కరుణ చూపించాను కాబట్టి నేను దాని నుంచి బయటపడ్డాను. త్వరగా బయటపడ్డాను. అంటే ప్రతి ఒక్కరి పట్ల కరుణ. బయటపడటం కాదు, ఆ కరోనా యొక్క ప్రభావం మీపై పడలేదు. అదే కానీ ఏం చేయలేకపోయింది. ఎందుకని? మీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంది, మీపై మీ కరోనాతో ఉన్నారు. అవును సార్. అర్థం ఏంటి అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంది. పరమార్థం ఏంటి అంటే మీరు ఆత్మస్థితిలో ఉన్నారు. మీపై కరుణ చూపించుకోవడానికి దీన్ని ఒక మార్గంగా ఎంచుకున్నారు. ఇంకా మీ జన్మలో ఎప్పుడు భయపడరు. కరోనా జయించిన వాడిని నేను ఇంకా మిగతా విషయాన్ని నేను జయించలేను. అసలు కరోనా అనేది ఒక భయమే తప్ప అదొక వైరస్. అది మనకి భూమి మీదకి మనందరి యొక్క లైఫ్ స్టైల్ ని మార్చడానికి వచ్చింది అంతే. అవును సార్. అది థాంక్స్. చూడండి ఈరోజు ఎంత ఇదే ఒక బహు కోణాల్లో మన ఆత్మజ్ఞానం విస్తరించడానికి జరుగుతుంది కదా. అవును సార్, జరుగుతుంది.
బ్రహ్మాండంగా. నా మానాన్ని నేనే చెప్పుకుంటూ పోతే ఎలా ఉంటది? అందుకే నేను ఎక్కువగా ప్రాక్టికల్ గానే చేస్తుంటాను. అంటే Yes. ఒక్కొక్క మాస్టర్ది ఒక్కొక్క స్టైల్. అవును సార్. ఇది ఒక స్టైల్. అవును సార్. అంటే నేను గొప్ప వారు గొప్ప కాదు అనేది ఏం లేదు అక్కడ. అందరూ ఒకటి సమానము తెలియజేయడం. మన సంపూర్ణం చెందాలంటే మరి జ్ఞానం కూడా ఉండాలి కదా. మీరు అవును సార్. మరి ఎంతో మంది మాస్టర్స్ మీకు ఎంతో జ్ఞానాన్ని అందివ్వబట్టి నాకు ఈ ప్రాక్టికల్ స్టేజ్ లో ఈజీ అయిపోయింది. మరి వాళ్ళ Yes. ఎఫర్ట్ లేకుండా ఆ, ఇప్పుడు చూడండి క్లాస్ లో ఎంత విన్నా సరే ల్యాబ్ లోకి వెళ్ళి మీరు దాన్ని ప్రయోగాత్మకంగా మీకు అడుగు చూసినప్పుడు అప్పుడు ఇంకా ఎంత అయితే మీకు ఆ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో మాస్టర్స్ అంతా కూడా మీకు ఎంతో జ్ఞానాన్ని అందించారు. దాన్ని ఈ రోజు మనం ఆచరణలో పెడితే ఎలా ఉంటుంది? ఆచరణ. అనాథ నాథుడు ఎప్పుడవుతాడు? ధ్యానం చేసినప్పుడు. ఈ నాథుడు ఎప్పుడవుతాడు? జ్ఞానం వచ్చింది. ఇదిగో ఇవన్నీ ఆచరణలో పెట్టినప్పుడే. అవును సార్. నెక్స్ట్ మహేష్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను 40 days నుంచి నేను ధ్యానంలో దిగాను. ఓకే, ఎక్కడ, ఏ ఊరు? కావాలి సార్ మాది. కావాలని. ఓకే. అయితే నాకు తలనొప్పి ధ్యానంలో చేసినప్పుడు విపరీతంగా తలనొప్పి వస్తుంది. మళ్ళీ విడిగా ఇట్లా ఫోన్ చూస్తున్నా తలనొప్పి వస్తుంది. నెక్స్ట్ ఎవరినన్నా మాస్టర్లతో మాట్లాడితేనే తలనొప్పి వస్తుంది. విడిగా ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఏం రాదు. బాడీలో మన టెంకాయ కొబ్బరి బొండాలు వాటర్ ఊగుతున్నట్టుగా బాడీలో ఊగుతా ఉంటది. తలలో అట్లాగే ఊగుతా ఉంటది. అది విపరీతంగా తలనొప్పి వస్తుంది. మామూలుగా ఇట్లా ఫోన్ ఇప్పుడు కూడా తలనొప్పి వస్తా ఉంది. అది బరువుగా ఉంటుంది తల. అట్లాగా ఉంటుంది. మైకంగా ఉంటుంది. మీరు స్పిరిచువల్ రియాలిటీ అనే ఒక వీడియో ఒకటి ఉంది. మన వాళ్ళు ఒక 15 సంవత్సరాల క్రితం చేశారు. ఆ వీడియో చూసారా మీరు? చూడలేదు సార్ నేను. మీకు ఎవరు తెలుసు కావాలంటే భాస్కర్ రెడ్డి గారు ఉన్నారా? భాస్కర్ రెడ్డి గారు ఊరిపోయి ఉన్నారు. ఆయన ఫోన్ కాల్లో ఉన్నారా సార్? కావాలి కాల్లో ఉన్నారా అని అడుగుతున్నాను. చూస్తున్నాను, లేనట్టున్నారు వారు. ఈ రోజు లేనట్టు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా తెలుసా? అదే నందకిషోర్ గారు కావాలన్నారు కదా, అతను ఏమన్నా ఫోన్ కాంటాక్ట్ అయితే. నందకిషోర్ గారు, సార్ చెప్పండి. మహేష్ గారికి ఆ స్పిరిచువల్ రియాలిటీ వీడియో ఉంది కదా, అవును సార్, అది పంపించండి. పంపిస్తాను సార్. ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఏ అయితే అనుభవాలు ఉంటాయో అవన్నీ మీరు పొందుతున్నారండి మహేష్ గారు. సార్ ధ్యానం చేస్తే ఏమవుతుందో అనేది ఆ లోపల జరిగే ఆ మార్పులు ఉన్నాయి చూసారా, అవి మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. మీరు కరెక్ట్ గానే చేస్తున్నారు. ఫస్ట్ లో నాకు 2 అనుభవాలు వచ్చినాయి సార్. మన పత్రి సార్ గారు వచ్చి 3 ప్లేట్లు ఇచ్చిపోయాడు. తర్వాత మన బెంగళూరు మాస్టర్ అయ్యప్ప గారు ఉన్నారు కదా, ఆయన చెవులో ఉండి శ్వాస మీద ధ్యాస పెట్టని చెప్పి చెవులో చెప్పారు నాకు ధ్యానంలో. అవి జరిగినాయి. నెక్స్ట్ తర్వాత ఒక చెట్టు పక్కన ఒక మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు పక్క ఇంకో చెట్టు, అదేం చెట్టు తెలియటం చాలా హైట్ లో ఉంది. అవి తర్వాత విన్నాము. ఇప్పుడు మీరు ఏదైతే తల భారం అన్నారో, ఇప్పుడు ఒక స్పాంజ్ ఉంది, దాన్ని నీళ్ళల్లో ముంచి తీస్తే ఏమవుతుంది? బరువు ఎక్కుతుందా లేదా? అవును సార్, ఎందుకని? వాటర్ ఉంటది కాబట్టి దాంట్లో. ఇప్పుడు మీరు తల భారంగా ఉందన్నారు కదా, అంటే ఏంటంటే మీలోకి ఇది చూసారా, ఇది బ్రహ్మరంధ్రం అంటారు. ఇప్పుడు పెళ్ళప్పుడు పెట్టిస్తారు కదా, ఇంక నుంచి నువ్వు నేను ఒకటే అని కరెక్ట్ గా బ్రహ్మరంధ్రం మీదే వధువుకి వరుడు వధువు జీలకర్ర బ్రహ్మరంధ్రం మీద పెడతారు. ఇంక నుంచి నువ్వు నేను ఒకటే. నీ ఆలోచనలు, మన ఆలోచనలన్నీ ఇక్కడ కేంద్రీకరి ఉంటాయి. ఇక్కడే ఈ బ్రహ్మరంధ్రం ద్వారానే కాస్మిక్ ఎనర్జీ, దివ్య శక్తి, మీరు ధ్యానం చేసినప్పుడు ఈ దివ్య శక్తి ఇక్కడ నుంచి ప్రవేశిస్తుంది అనమాట. మీరు ఆ స్పిరిచువల్ రియాలిటీ వీడియో చూస్తే భాస్కర్ రెడ్డి గారిని అడగండి. స్పిరిచువల్ రియాలిటీ ఆ యూట్యూబ్ లో లింక్ ఉంది, లేదా మీరైనా సరే స్పిరిచువల్ రియాలిటీ తెలుగు లేదా పిరమిడ్ మెడిటేషన్ తెలుగు అని టైప్ చేయండి యూట్యూబ్ లో, మీకు ఆ లింక్ వచ్చేస్తుంది. సో అంత క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు మీ తల భారం ఎందుకు అవుతుంది అంటే మీలోకి ఆ శక్తి ప్రవేశిస్తుంది. మరి ప్రవేశిస్తున్నప్పుడు ఆ భారంగా ఉంటుందా లేదా?
ఖచ్చితంగా ఉంటుంది. భారం ఫీల్ అవుతున్నారు. తర్వాత మైకంగా ఉంది అంటున్నారు. మీలో బాడీలో ప్రాసెస్ జరుగుతుంటే అది మీరు ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే మీలోకి ఆ మైకం తీసుకుని బాడీలో హీలింగ్ జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా చాలా చక్కటి అనుభవాలు. మీరు చాలా చక్కగా ధ్యానం చేస్తున్నారు. కాకపోతే మీ సాధన పెంచాలి. స్టార్టింగ్ లో మనకి ఇప్పుడు ఏదైనా మీ వృత్తి ఏంటి? సార్ నేను బిల్డర్ని సార్. బిల్డర్, ఓకే. చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏదైనా ఒక విషయాన్ని మీరు స్టార్టింగ్ లో ఎలా ఉండేది, ఇబ్బందిగా ఉండేది. దాని మీద ఎక్కువ సాధన చేసేవాళ్ళు. తర్వాత సాధన పెంచే కొద్దీ మీకు అది సులువైపోయిందా లేదా? సార్ అలాగే మీరు ఇప్పుడు ధ్యానంలోకి వచ్చారు, ఒక కొత్త విషయాన్ని తెలుసుకోబోతున్నారు. తెలుసుకుంటున్నప్పుడు మరి మీరు ఎక్కువ ధ్యానం చేయాలి. రోజుకి 4 నుంచి 6 గంటలు ధ్యానం చేయండి. చేస్తున్నా సార్, 4 నుంచి 6 దాకా చేస్తున్నాను. 4 నుంచి 6 గంటలు చేయండి. 40 రోజులు చేయండి. ఓకే. ఈ సజ్జన 20 రోజులు అయిందా? 40 రోజులు అయింది సార్. మళ్ళీ ఇంకోసారి 40 రోజులు చేయండి. చేస్తూనే ఉంటాం. ధ్యానం అనేది మీరు ఎంత సాధన చేస్తే అంత అద్భుతంగా. తర్వాత పుస్తకాలు చదవటాలు ఇవన్నీ మీకు ఇక్కడ అన్ని గైడెన్స్ అందుతుంది. మీరు కొన్ని పుస్తకాలు ఉన్నాయి, మీరు అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ధ్యాన జగత్ మ్యాగజైన్ చదువుతూ తెప్పించుకుంటున్నారా? నేను అక్కడ ధ్యాన కేంద్రంకి వెళ్తున్నాను సార్ రోజు. అక్కడ పుస్తకాలు ధ్యాన కేంద్రం ఉంది, పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదవకపోతే మీకు ముందు కనీసం ధ్యాన జగత్తు పుస్తకం చూసారా, అది చదవటం మొదలు పెట్టండి. నాకు ఫస్ట్ లో అయితే ధ్యానం చేసేటప్పుడు 10 నిమిషాలు కూడా నడువులు నిలిసేవి కావు. ఇప్పుడు ఏకంగా 2 గంటలైనా నిలబడుతున్నాయి సార్ అవి నడువులు. చూడండి ఎంత అద్భుతం. కాకపోతే ఇంకోటి ఏంటంటే, నాకు ఒక సమస్య ఒకటి ఉంటే అది పదే వస్తానే ఉంది. అది ఎంత కట్ చేస్తున్నా పరిగెత్తా ఉంది. అది నాకేమో అదే పోతుంది. వేరే సమస్య ఒకటి ఉంటే ప్రాబ్లం అదే వస్తానే ఉంది. అది అంటే మీరు అక్కడ నేర్చుకోవడానికి ఏదో ఉంది. అక్కడ ఒక సమస్య పదే వస్తుందంటే అది మిమ్మల్ని నేర్పించడానికి ఏదో వస్తుంది. మీరు ధ్యానంలో కూర్చొని పత్రి సార్ కి కనెక్ట్ అయ్యి, కాన్షియస్నెస్ కి కనెక్ట్ అయ్యి, లేదా అంటే పత్రిజీ చైతన్యానికి కనెక్ట్ అయ్యి, ఓకే, ఆ సమస్య మీకు ఏం నేర్పించడానికి వచ్చింది అడగమంటారు ధ్యానంలో. అడగాలి. ఎస్, నేను అక్కడ తెలుసుకోవాలి అన్న మీ తపన ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో, మీరు ఎంత సాధన. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, అది మీరు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో అది అందుకునే స్థితి మీలో లేకపోయినా కూడా ఆ సమస్యగా అనిపిస్తుంది. అందుకనే మీరు ఎక్కువగా సాధన చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ సమస్యకి సంబంధించి అందుకునే ఆ స్థితి ఎప్పుడైతే మీరు ఉంటారో అప్పుడే మీరు జ్ఞానం అందుకోగలరు. ఉదాహరణకి ఒక 10 కిలోల రాయి మీకు ఇస్తే మీరు మొయ్యగలరు. అదే పిల్లోడికి ఇస్తే మొయ్యగలరా? అందుకని ఇది కూడా ఒకటి. మీరు సమస్య కాదు, అది మీకు ఏదో పాఠం నేర్పించడానికి, ఏదో జ్ఞానం అందించడానికి వచ్చింది అని మీరు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో అప్పుడు ఆ సమస్య యొక్క తీవ్రత మీ మీద ఉండదు. ఇందాక నారాయణాస్త్రం గురించి చెప్పానా? చెప్పారు సార్. అంతే ఇది కూడా. ఏదైనా సరే మనం చూసే దృష్టి, మీరు సమస్యగా చూస్తే సమస్యగానే ఉంటుంది. దాన్ని అది సమస్య కాదు. మనం అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అంటే, ఒక అవమానం ఎలా ఉంటుందో తెలియదు, ఒక సమస్య వస్తే ఎలా ఉంటుందో తెలియదు, ఒక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడే విధమైన ఆ సమస్యలు, అంత కఠినమైన పరిస్థితులు వస్తే ఎలా ఉంటాయి, ఒక ఆనందం ఎలా ఉంటుంది, దుఃఖం ఎలా ఉంటుంది, ఇవన్నీ ఏం తెలియదు మనకి. అందుకే మనం ఇప్పుడు పలానా వాడు అవమానించాడంటే అర్థం ఏంటంటే, మీకు మీ ఆత్మ ప్రణాళికలో భాగంగా మీరే అతన్ని అవమానించమని చెప్పి వచ్చారు. అవమానం ఇంత ఎలా ఉంటుందా? ఓకే అయ్యా, దండం మీకు. ఓకే, వాడు తిట్టాడు, తిడితే ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగోదా? తిట్టించుకుంటారు. ఆ బాబు తిడితే ఎలా ఉంటుందా? ఓకే. ఇప్పుడు ఒకడు ఆనందంగా ఉంటాడు, ఆనందంగా ఉంటే ఎలా ఉంటుంది? ఆహా, అద్భుతంగా ఉందా అయ్యా, నమస్తే. అంటే ప్రతి ఒక్కరు నేర్పించడానికి వచ్చారు, నేర్పించే విధమైన సంఘటనలు జరుగుతున్నాయి. అవును, మరి అందరూ కరెక్ట్గా ఉన్నారు కదా.
ఇది తెలుసుకోవటమే ఇదే సత్యం. ఉమ్, ప్రతి దాన్ని అందుకే శ్రీకృష్ణ పరమాత్ములు వారు ఏమన్నారు, నువ్వు ఎన్ని కర్మలు చేయాల్సి వస్తే అన్ని కర్మలు చేయి, కానీ చేసిన కర్మ మళ్ళీ రిపీట్ చేయొద్దు అంటాడు. ఉమ్. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే మనం తప్పులు చేయటం తప్పేం కాదు అది, కానీ ఆ జ్ఞానం అందుకోవాలి. ఉమ్, ఓహో ఇలా అవమానం చేయకూడదా, ఓకే ఇలా మాట్లాడాలా, ఇలా మాట్లాడకూడదా. ఇప్పుడు భౌతికంగా చిన్నపిల్లలతో ఒక మాట్లాడతావు, మగవాళ్ళతో ఒకలా మాట్లాడతావు, ఆడవాళ్ళతో ఇంకోలా మాట్లాడతావు, అవునా కదా? అవును సార్, అంతే సార్. డిఫరెంట్ అనుభూతులు అన్నమాట. ఉమ్, సో ఇవన్నీ కూడా మనం అనుభవించడానికి భూమి మీదకి వచ్చాము మాస్టర్. మనకి పత్రిసారి ఏమంటారు, మనం దేవుళ్ళం, మనం మెటీరియలిస్టిక్ గా ఎలా ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఉమ్, అంటే ప్రాపంచిక జీవితంలో, అంటే ఓకే ఆనందం ఓకే ఇలాగ ఉంటుందా, ఓకే భౌతికమైన మాయ ఎలా ఉంటుంది. ఉమ్, ఇప్పుడు భస్మాసురుడు ఉన్నాడు, మీకు అందరికీ తెలిసిన స్టోరీయే. నెత్తి మీద చేయి పెట్టుకుంటాడు, ఉమ్, తను ఏమని కోరుకుంటాడు, ఎవరి నెత్తి మీద నేను చేయి పెడతానో వాడు భస్మం అయిపోవాలి. అందుకని ఏం చేస్తాడు, శివుడి మీద నాయన నీ మీద టెస్ట్ చేస్తానంటాడు. శివుడు పారిపోతాడు, దెబ్బతో పరిగెత్తాడు, బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మ ఏమంటాడు, ఇది నా డిపార్ట్మెంట్ కాదంటాడు. మరి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తాడు. ఈ స్టోరీ అంతా తెలిసిందే, అవునా? శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు, మోహిని అవతారం ఎత్తి, ఆ స్టోరీ అందరికి మీకు తెలిసిందే. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇదే ఆలోచన శివుడికి ఎందుకు రాలేదు, బ్రహ్మకి ఎందుకు రాలేదు? ఇదే పరమార్థం అంటే. ఈ పరమార్థం ఏంటి అంటే మాస్టర్స్, శివుడు బ్రహ్మ వీళ్ళు భూమి మీద జన్మలు తీసుకోలేదు, వీళ్ళు మహాశక్తి స్వరూపులే, కానీ భూమి మీద జన్మలు తీసుకోలేదు. శ్రీ మహావిష్ణువు మరి భూమి మీద జన్మలు తీసుకున్నాడా లేదా? తీసుకున్నాడు సార్. అంటే భూలోక మాయ ఎలా ఉంటుందనేది శ్రీ మహావిష్ణువుకి తెలుసు, కానీ మిగతా ఇద్దరికి తెలియదు. ఇప్పుడు రాక్షసుడు అనేవాడు, వాడు ఎవరికి లొంగుతాడు, ఒక అందమైన అమ్మాయి దొరికితే తోకుంటూ వెళ్తాడు. సో శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు, ముందు అసలు శివుడి పట్ల డైవర్షన్ అనేది ముందు పక్కకి తీసుకెళ్తాం, దానికి ఒక అందమైన అమ్మాయి మోహిని అవతారం ఎత్తాడు. ఇప్పుడేమయ్యాడు, ఈ మోహిని చూడగానే మోహిని మీద వ్యామోహం చెంది వాడు ఏం చేశాడు, శివుడి వెనక, శివుడిని పట్టించుకోవడం, శివుడిని తర్వాత చూద్దాంలే, ముందు ఈ అమ్మాయి వెంట. తర్వాత ఏమైంది, మోహిని ఏం చేసింది, తను చక్కగా నాట్యం చేసింది. మరి అంత అందమైన అమ్మాయి నాట్యం చేస్తుంటే మరి వీడు కామ్గా ఉంటాడా? ఈ రాక్షసుడు వీడు కూడా నాట్యం చేయడం మొదలు పెట్టాడు. అలా 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 నాట్యం చేస్తూ వాడిని ఒక తన్మయ స్థితిలోకి తీసుకెళ్లిపోయి ఫైనల్ గా ఏం చేసింది, తన చెయ్యి తన నెత్తి మీద పెట్టుకుంది, భస్మాసుడు చెయ్యి ఏం చేయింది, ఆ తల మీద ఆ నెత్తి మీద పెట్టుకుని భస్మం అయిపోయాడు. మరి శ్రీ మహావిష్ణువుకి మరి ఆయన కూడా మరి ఈ భూలోకంలో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాడా లేదా, ఈ భూలోక మాయ? ఎస్, మనం కూడా అంతే మాస్టర్స్, మనం అందరం భగవంతులమే. ఆఖరికి శ్రీ మహావిష్ణువు కూడా ఆయన ఈ భూలోకంలో జన్మలు తీసుకున్నాడు కాబట్టి ఆయన ఆత్మ చైతన్యం కూడా వికసించింది అనమాట. అందుకోసం మనం భూమి మీదకి వచ్చాం. ఇవన్నీ ఒక అవమానం ఎలా ఉంటుంది, ఒక రాక్షసత్వం ఎలా ఉంటుంది. ఇప్పుడు ఒకడు చాలా క్రూరంగా ఉన్నాడు, వాడిని చూస్తే మండుద్ది, కోపం వస్తుంది, ఆయన చంపేయాలని కోపం వస్తుంది, కానీ ఆడు రాక్షసత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి భూమి మీదకి వచ్చాడు. అంటే తను ఇంకా అదేదో 7 రకాల ఆత్మలు అంటారు, స్వైసాత్మ, బాలాత్మ, యవనాత్మ, ఇలాగనమాట. ఇప్పుడు మనం ఇక్కడ లోకి వచ్చామంటే మనంతా వృద్ధాత్మలు ఉంటాం. ఈ వృద్ధాత్మ తర్వాత నెక్స్ట్ ఏదో ఉంటుంది అనమాట, అది నిర్వాణ స్థితి. సో మనం ఒకప్పుడు రాక్షసులమే, మనం ఒకప్పుడు దొంగతనాలు చేసిన వాళ్ళమే, మనం ఒకప్పుడు ఎన్నో భయంకరంగా చేసి వాటన్నిటిని మనం ఇక్కడికి వచ్చాం, అవన్నీ దాటుకొని. ఇప్పుడు మనం అంతా ఏంటంటే ధ్యానం చేసి ఎదుటి వాళ్ళలో కూడా ఆత్మ జ్యోతి, ఆ జ్ఞాన జ్యోతి వెలిగించడానికి వచ్చాం. ఇప్పుడు మనకి ఇందాక నీకు ఇప్పుడు కరోనా లేనివాడు కరోనా వచ్చింది బాగానే ఉంది, ఇప్పుడు వాడు రియలైజ్ అవ్వాలి, ఏం చేయాలి, ఎలా?
మరి మన మెడిటేటర్స్కి వస్తున్నాయి. మన మెడిటేటర్స్కి వచ్చినప్పుడు నువ్వు మానసికంగా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నావు అనేది నలుగురికి తెలియాలా లేదా? అలాగని చెప్పేసి కరోనాని మనం ఏమి ఆహ్వానించక్కర్లేదు. ఎవరి ఆత్మస్థితికి తగ్గట్టుగా వాళ్ళకి అలాంటి ఛాలెంజెస్ వస్తాయి. మరి నలుగురికి ఆదర్శంగా నిలిచామా లేదా? నిలిచాం కదా. ఎలాంటిదైనా సరే ఎదిరించగల శక్తి మనకుంది. ఎలాంటి శక్తి అయినా సరే మన ముందు దాసోహం అయిపోవాలి. ఎందుకని? మనం భగవంతులం కాబట్టి. భగవంతుడి ముందు అందరు దాసోహమేనా కదా? ఖచ్చితంగా. ఇందాక అన్నారు కదా, ఎవరు అడిగారు దేవుడు అని. ఇదే అనుభవం అంటే. సార్ నమస్తే సార్, నేను కృష్ణారెడ్డి సార్ నా పేరు. నమస్తే సార్, గుర్తున్నారు? సార్ ఫైన్ సార్, ఫైన్ సార్. చిన్న క్వశ్చన్ సార్, మీ ద్వారా వినాలని సార్ నా ఉద్దేశము. ఎక్కడున్నారు మీరు? మ్యూట్ కనిపించట్లేదు. కింద ఉన్నారా? చెప్పండి సార్. చెప్పండి సార్. భగవంతుడు దేవుడు ఒక్కరేనా, వేరు వేరా అని మీరు చెప్తే తెలుసుకోవాలి సార్, వినాలనుంది. దేవుడు అంటే ఇప్పుడు శరీరం ఉంది కదా, మన భౌతిక శరీరం ఉంది కదా. భౌతిక శరీరం ఒకటే, అవునా? కానీ అవయవాలు ఎన్నో ఉన్నాయి, అవునా? భగవంతుడికి దేవుడికి కూడా అదే. దేవుళ్ళు ఎంతో మంది, కానీ భగవంతుడు ఒక్కడే. అర్థమైందా? అదే సార్, బ్రీఫ్ గా సార్. అంటే వేరు వేరా ఒకరేనా సార్ అనేది నాకు క్వశ్చన్ సార్. ఇప్పుడు శరీరం ఉంది కదండి, శరీరం ఒక్కటే, కానీ శరీరంలో అవయవాలు చాలా ఉన్నాయా లేదా? కళ్ళు, ముక్కు, నోరు, చేతులు ఉన్నాయా లేదా? అవునా? అవును సార్, అవును సార్. అలాగే భగవంతుడు ఒక్కడే, దేవుళ్ళు అనేకం. అంటే ఈ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో అవన్నీ కలిస్తే భగవంతుడు. ఈ సృష్టికి మూలం ఏంటి? ఆది పరాశక్తి అంటాం, అవునా? మీరు సినిమాల్లో కానీ లేకపోతే పురాణాల్లో కానీ సీరియల్స్ లో కానీ చూసే ఉంటారు. ముక్కోటి దేవతలు ఇప్పుడు మహిషాసురుడిని అతన్ని మహిషాసుర మర్దిని అంటారు ఆవిడ్ని, అమ్మవారిని, అవునా? అవును సార్. ఆవిడ ఏమైంది? ఆవిడ ఎలా పుట్టింది? ఎవరికైనా పుట్టిందా? ఎవ్వరికి పుట్టలేదు కదా. ముక్కోటి దేవతల్లో ఉన్న ఒక్కొక్క చైతన్యం అంతా కలిసి ఆ మహా చైతన్యమే అమ్మవారిగా అయింది, అవునా? అదే భగవత్ స్వరూపం అంటే. భగవంతుడు ఒక్కడే, ఎంతో మంది, శరీరం ఒక్కటే, కానీ అవయవాలు ఎన్నో ఉన్నాయి. ఇది కూడా అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నెక్స్ట్ ఇంకా 5 నిమిషాలు ఉంది. ఇంకెవరికైనా ఏమన్నా? శివ ఎలా ఉంది? నైస్ శ్రీకాంత్, బాగుంది ఇంటరాక్షన్ అనేది. అందరు మాస్టర్స్ ఊరినే వస్తున్నారు, చక్కగా చెప్తున్నారు. అలాగే నువ్వు కూడా చక్కగా చెప్తూ ఇంటరాక్ట్ అయ్యావు. ఆ ప్రెజెంటేషన్ నాకు నచ్చింది. సో ఇది ఒక కోణం, ఇది ఒక కోణం. ఆత్మ అనేక కోణాల్లో విస్తరించాలని సేత్ మాస్టర్ చెప్తారు. ఇది ఒక కోణం అన్నమాట మన ఆలోచించడం. ఓకే, నైస్ సెషన్. ఎవరో ఇంప్రూవైజ్ అన్నారు. ఇంప్రూవైజ్ అంటే ఇలాగే, ఇదే ఇంప్రూవైజేషన్ అంటే. మరి మీరు ఏం అడిగినా సరే నేను ప్రశ్న సమాధానం ఎలా చెప్పగలుగుతున్నాను? దేవుడికి అన్నీ తెలుసు అంటారు కదా. నేను నమ్మాను, అనుభవపూర్వకంగా ఎన్నో. నన్ను అవమానించారు, క్షమించాను. తిట్టారు, క్షమించాను. ఆనందపెట్టారు వారితో. అంటే మానం, ప్రేమ్నాథ్ సార్ అంటారు, మానం మధురం, అవమానం మధురం, రెండు మధురాలుగా తీసుకున్నాను. ఇంకా ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ ద వే, బట్ రెండు మధురాలుగా తీసుకోవటమే దివ్యత్వం అంటే, దైవం అంటే. ఎవరైతే అవమానించారో వాళ్ళు ఎవరంటే మాస్టర్, టీచర్, ఇన్విజిలేటర్. మన ఎగ్జామ్ రాస్తుంటే కాపీ చేయకుండా
ఒక క్వశ్చన్ పేపర్ ఎలా సెట్ చేస్తారు? టఫ్గా సెట్ చేస్తాడా లేదా? ఎందుకని? మనం తెలుసుకున్న విషయాన్ని మనం ఇన్నాళ్ళు ఏం నేర్చుకున్నావు నువ్వు క్లాస్లో అని నీకు నువ్వు అనాలిసిస్ అన్నమాట. అందుకే బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలంట. అలాగే ఈ జీవితంలో కూడా ఎవరైతే సమస్యలు సృష్టించే వాళ్ళు ఉన్నారో, మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు ఉన్నారో, వాళ్ళంతా ఎవరు మాస్టర్స్ అంటే వాళ్ళు ఎవరు కాదు, మిమ్మల్ని ఇన్విజిలేటర్ అన్నమాట, అంతే. మరి ఇన్విజిలేటర్ టఫ్గా ఉంటాడు. మరి ఇన్విజిలేటర్ని తిట్టుకుంటే ఎలాగా? మీరు ఎన్నాళ్ళు ఏం నేర్చుకున్నారు? ఇప్పుడు క్లాస్ సెషన్స్ లో వచ్చారు, మానవ మధురం అవమానం పడ్డారు. ఎవడన్నా అవమానిస్తే మటుకు అక్కడ ఏమవుతుంది? పౌరుషం వస్తుందా, లేక మీలో ఉన్న దివ్యత్వం బయటకు వస్తుందా? అది మీకు మీరే చెక్ చేసుకోవాలి. అందుకే స్వాధ్యాయనం అంటారు. స్వాధ్యాయనం అంటే చదువు, పుస్తకం చదువు, తర్వాత ఆ పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని స్వాధ్యాయనం అంటే నన్ను నేను అధ్యయనం చేసుకోవడానికి, నన్ను అధ్యయనం చేసుకోవడానికి ఉపయోగపడాలి. దాన్ని ఆచరణలో పెట్టాలి. డబ్బు అందరి దగ్గర ఉంటుంది, కానీ ఇచ్చేవాడికే, ఎవరైతే ఇస్తాడో వాళ్ళదే అద్భుతం. అలాగే అందరం దేవుళ్ళమే. ఎవరైతే ఆ దైవ స్థితిలో మన జీవితాన్ని ఆచరణలో పెడతారు, దేవుడు అంటే క్షమిస్తాడు కదా. మనం ఎన్నో దేవుడా తప్పైపోయింది నువ్వు క్షమించు అంటే క్షమిస్తున్నాడు లేదా? మరి ఆ దేవుడు క్షమిస్తే మరి ఈ దేవుడు, అది మాస్టర్స్ ఈరోజు అందరికీ ఉంటుంది. చంద్రశేఖర్ సార్ అయిపోయింది 4. మరి మిగతా వాళ్ళందరూ ఉపన్యాసం లాగా ఫీల్ అయ్యారా? మరి మీ ఏమైనా అనుభవాలు ఉంటే షేర్ చేయండి. భాస్కర్ రెడ్డి, ఓవర్ టు భాస్కర్ రెడ్డి. ఆయన వెళ్ళిపోయినట్టు మీరు హ్యాండ్ చేసేది ఏదైనా డౌట్ అడుగుతారండి ఉన్నారా? ఓకే. అంజలి మేడం, అంజలి మేడం, మేడం మీది స్పీకర్ అన్మ్యూట్ చేస్తే మాకు వినపడలేదు. హలో, అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి అంజలి గారు. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నా పేరు పుష్పాంజలి సార్, కావాలండి మాట్లాడుతున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇలా మాట్లాడచ్చో లేదో తెలియదు, ఎందుకంటే నేను ఇంతవరకు ఒక మీటింగ్ కూడా అటెండ్ అవ్వలేదు. ఇందాక చెప్పారు ఆది పరాశక్తి దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ భగవంతుడు ఒక్కరే అని. చెప్పండి చెప్పండి మేడం. సార్ ఇప్పుడు తీసుకుని ఏం చేస్తారు సార్? చంద్రశేఖర్ సార్, మీరు మీ వాయిస్ మేడం చెప్పండి మేడం. మేడం మీరు మళ్ళీ మ్యూట్ చేసుకున్నారు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. రాలేదా మేడం? మేడం అంజలి మేడం, మేడం నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటే చెప్పండి, లేదా we will close the session. మేడం సార్, చంద్రశేఖర్ సార్. సార్
ఈ సార్ మేడం చెప్పండి సార్. అంజలి బ్లౌజ్ డిజైనర్ అని ముందు కదా పేరండి, కొద్దిగా అన్మ్యూట్ చేయండి మేడంది. అదే ఓకే ఓకే సార్, ఓకే సార్. ఆమె చేసుకోమని ఇంకా ఆమె చేయడం లేదు. మేడం మాట్లాడతారండి? హలో మాట్లాడండి మేడం. హలో ఏమి మాట్లాడుకోక మేడం వినబడుతుంది, మాట్లాడ. మేడం మీ సిగ్నల్ సరిగ్గా లేనట్టున్నాయి, బయటికి వచ్చాక మాట్లాడండి, సిగ్నల్స్ ఉన్న కాడికి వచ్చి. ఇంకెవరైనా ఉన్నారా? మీరు ఎలా మీ ప్రశ్నలు లేపైనా మీరు ఎలాంటి అనుభవాలు పొందారు అవి కూడా లేవా? అసలు ఏమీ అర్థం కాలేదా? చెప్పడానికి భయపడుతున్నారా? మీరు అనుభవాలు చెప్పలేదు అనుకోండి, ఇంకో జన్మ తీసుకోవాలి. ఆలోచించుకోండి. మన PSSM లో ఒక మాస్టర్ ఇలాగే, ఆయన చాలా గ్రేట్ సోల్, ఎన్లైటెండ్ అయ్యారు, కానీ ఎవరికి చెప్పలే, ఎవరికి నేర్పించలేదు అనమాట. అందుకని ఈ జన్మలో కంప్లీట్గా ఆయన ఎక్కువగా ప్రచారం మీద ఎక్కువ ఉంటారు. సార్ నమస్తే సార్, ఇంటరాప్ట్ అవుతున్నాను. ఆమె చాలా మంచి ధ్యానంలో లేకపోయినప్పటికీ అనేక అనుభవాలు అనుకున్నాయి, చాలా స్పష్టంగా మాట్లాడగలదు. ఏదో ఈ సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల మాట్లాడలేకపోవచ్చు. వదిలేసి నెక్స్ట్ భాస్కర్ రెడ్డి నెక్స్ట్. ఇది నా కోసం కాదు, మీకోసం. మాట్లాడండి సార్. హలో ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. సార్ థ్యాంక్ యూ. అదే సార్, ఇందాక మీరు చెప్పారు కదా దేవుడు భగవంతుడు చాలా మంది ఉన్నారు అని చెప్పి. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక దేవుడు ఆది పరాశక్తి వాళ్లే కాదు, మనం కూడా దేవుళ్ళమే అని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే శివుడి దగ్గరికి వెళ్ళి మొక్కితే మిరాకిల్స్ జరిగిన వాళ్ళు ఉన్నారు, జీసస్ దగ్గరికి వెళ్ళి మొక్కితే మిరాకిల్స్ జరిగిన వాళ్ళు ఉన్నారు, అల్లా దగ్గర మిరాకిల్స్ చూసిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను అనుకోవడం ఏంటంటే, మనమే దేవుళ్ళం. మన విల్ పవర్ ఎలా ఉంటే, మళ్ళీ అనుకునేదే ఉంది, మన దేవుళ్ళమే, మళ్ళీ అనుకోవటమే ఉంది. ఇంకా ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఇంత మంది దేవుళ్ళని వేరియేషన్ చూపించేది కన్నా కూడా ఒక్క పవర్. నా క్లాస్ విన్నారా? నా క్లాస్ ఫస్ట్ నుంచి వింటున్నారా లేదా? 3 o'clock కనెక్ట్ అయింది సార్ నాది. మరి మధ్యలో వస్తే మరి సుఖం అయిపోయింది. నా డౌట్ సార్ అది, నేను లేను, అందుకోసమే డౌట్. అది పవర్ ఒకటే కదా, సో దాన్నే మనం దేవుడు అనుకోవాలా లేదంటే పవర్ అనుకోవాలా? అట్లా నందకిషోర్ గారు సమాధానం చెప్తారా? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా ఇది. అవును సార్, కాకపోతే ఇంకోటి ఏంటంటే పవర్ అని అంటున్నారు, ఒక శక్తి కదా. ఆ శక్తి అన్నప్పుడు ఒక వృక్షం తీసుకుందాం అమ్మా, దానికి ఉదాహరణగా ఒక వృక్షం తీసుకుందాము. అది మహావృక్షం అయినప్పుడు దానిలో నుంచి వచ్చినటువంటి అది ప్రాణ జీవంతో ఉంది భగవంతుడు. అక్కడి నుంచి ఒక సైడ్ కొమ్మలు వచ్చినాయి కదమ్మా, ఆ సైడ్ కొమ్మలు వచ్చేసి దేవుళ్ళమ్మా. అంటే ఆ సాధన నుంచి వచ్చినటువంటి ఒక చీలిక వచ్చినటువంటి వాళ్ళు దేవుళ్ళు. ఆ సైడ్ వచ్చిన ఆకులు అలములు దాని నుంచి పిలకలు అన్నీ కూడా మనం అయి ఉన్నాం.
మన శత్రువులు, మన మిత్రులు. ఓకే 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 ఇది ఇప్పుడు ఇటువంటి ప్రతి ఒక్క సారము కూడా ఈ వృక్షమే మూల చైతన్యం. ఓకే ఈ మూల చైతన్యం నుంచి విడబడినటువంటి వాళ్ళు దేవుళ్ళు. నుంచి వచ్చిన వాళ్ళు అంతా మనం చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న దేవుళ్ళు అందరం. ఓకే సార్. ఇప్పుడు చెప్పిన సార్ చెప్పింది కూడా ఇంచుమించుగా సేమ్ అదే, ఇంకేం లేదు ఇక్కడ. కాకపోతే మన వేరియేషన్ గా చెప్పుకుంటున్నాం అంతే. ఓకే సార్. అదే సార్ సార్. అంతే అంతే కదా సార్. ఇందాక ప్రతిరూపం అదంతా చెప్పాను కదా, ప్రతిబింబం. అవును సార్, అవును సార్. కాకపోతే ఇక్కడ మాయ అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ మాయలో మనం నువ్వు వేరు నేను వేరు అని అనుకుంటున్నాము. వాళ్ళు శక్తివంతులు, నేను అజ్ఞానవంతుడిని, నేను శక్తివంతం కాదు అనేది మాయ అనేది స్వర అడ్డపడింది కాబట్టి ఆ అడ్డు త్వరను తొలగించేది ఒక ధ్యానం, జ్ఞానం ఒకటేనమ్మా. అది అందుకే ఒక డౌట్ సార్. అవును ఎన్నో రోజుల నుంచి మనసులో ఉన్నింది, కాకపోతే నేను ఇంతవరకు ఒక మీటింగ్ కూడా అటెండ్ అవ్వలేదు. ధ్యానం చేయడం కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేశాను, వచ్చిన తర్వాతనే. మొదలు పెట్టండి. ఓకే, నా డౌట్ క్లియర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇప్పుడు మీకు విషయం చెప్తాను చూడండి, 5 ఫింగర్ కాన్సెప్ట్. మీకు ఒక విషయం చెప్తాను చూడండి, 5 ఫింగర్ కాన్సెప్ట్. మీ అందరికి రామాయణం తెలుసు కదా. రాముడు లేని సమయంలో, లక్ష్మణుడు లేని సమయంలో, ఓకే, ఇది 5 ఫింగర్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది రాముడు, ఇది సీత, లక్ష్మణ, ఆంజనేయ, రావణ. ఇది ముఖ్యమైన క్యారెక్టర్లు మనకి. ఈ రాముడు ఏం చేశాడంటే, రాముడు లేని సమయంలో, లక్ష్మణుడు లేని సమయంలో రావణాసుడు వచ్చి సీతాదేవిని ఎత్తుకెళ్ళాడా లేదా? ఎత్తుకెళ్ళాడు సార్. మళ్ళీ రాముడు ఏం చేశాడు? లక్ష్మణుడి సహాయంతో, ఆంజనేయ సహాయంతో దీని మీద, రావణుడి మీద యుద్ధం చేసి సీతాదేవిని తెచ్చుకున్నాడు లేదా? తెచ్చుకున్నాడు. ఇది ఆ రామాయణం యొక్క అర్థం. ఇప్పుడు పరమార్థం చెప్తాను చూడండి. ఈ రాముడు ఎవరు? ఆత్మ. రామాయణం అంటే ఏంటి? రామ అంటే ఆత్మ, ఆయనం అంటే ప్రయాణం, ఏ జర్నీ ఆఫ్ ఎ సోల్, ఆత్మ ప్రయాణం. ఈ రాముడు ఎవరు? ఆత్మ. సీత బుద్ధి, లక్ష్మణుడు అవేర్నెస్, ఎరుక, ఆంజనేయుడు వాయు, శ్వాస, రావణుడు భౌతికమైన మాయ. నేను ఈ భౌతిక శరీరాన్ని అని అనుకున్నప్పుడు ఏమైంది? నువ్వు ఆత్మ అని తెలీదు, అంటే నీలో ఉన్న దైవత్వం అనేది నువ్వు మర్చిపోయావు. ఇప్పుడు ఈ రాముడు లేని సమయంలో అంటే నువ్వు నేను శరీరం కాదు అని అనుకున్నావు, అంటే సారీ నేను ఆత్మని కాదు అంటే నువ్వెవరివి? మనంతా ఎవరము? ఆత్మస్వరూపులము. ఈ భూమి మీద ఈ శరీరంలోకి ప్రవేశించావు. నేను ఈ శరీరం మాత్రమే అనుకున్నప్పుడు అక్కడ ఆత్మ ఉందా? లేదు. అంటే రాముడు లేడు. రాముడు లేకపోయేసరికి ఏమైంది? లక్ష్మణుడు కూడా పక్కకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ ఇప్పుడు నీదేం చెప్పాను? ఇది రాముడు. ఆత్మ. రాముడు అంటే ముందు రాముడు అంటే ఆత్మ, సీత అంటే బుద్ధి, ఇది ఎరుక, ఇది శ్వాస, ఇది భౌతికమైన మాయ. నేను ఎప్పుడైతే ఈ భౌతిక శరీరం మాత్రమే అంటే నేను ఆత్మ కాదనుకున్నాను, ఓకే, అప్పుడు ఏమైంది? ఈ భౌతికమైన మాయకి నేను ఆత్మని కాదు కదా అంటే ఎప్పుడైతే అప్పుడు ఏమైంది? నేను ఈ శరీరం మాత్రమే అన్నప్పుడు రాముడు అంటే ఈ ఆత్మ సైడ్ అయిపోయింది. అప్పుడు ఏమైంది? ఎరుక కూడా కోల్పోయావు. అప్పుడేమైంది? ఈ భౌతికమైన మాయ నీ బుద్ధిని ఎత్తుకుపోయింది. ఇప్పుడు బుద్ధి లేనప్పుడు ఎలా ఉంటుంది? బుద్ధి లేని వాళ్ళలాగా బిహేవ్ చేస్తాం, అవునా? ఇప్పుడు ధ్యానం అంటే ఏంటి చెప్పండి? ధ్యానం ఎలా ఏం చేస్తాం? ధ్యానం కూర్చొని శ్వాసను అబ్జర్వ్ చేస్తాం. ఎరుకతో శ్వాస మీద ధ్యాస. నిద్రకి ధ్యానానికి సంబంధం ఏంటి? నిద్ర కూడా ధ్యానమే. అక్కడ ఎరుకుంటది, ఇక్కడ ఎరుకుంటది. ఇప్పుడు నేను ఈ ఆత్మ నన్ను గుర్తించాను. ఈ ఆత్మ ఏం చేసింది? ఎరుకతో. ఆంజనేయుడు అంటే ఎవరు? నేను ఆత్మ కదా, ఈ భౌతిక శరీరంలో నివసిస్తున్న ఆత్మ అనుకున్నాను. అంటే ఈ ఆత్మ ఇప్పుడు ఏం చేసింది? లక్ష్మణుడి సహాయం అంటే ఎరుకతో, ఆంజనేయుడి సహాయంతో అంటే శ్వాసని గమనించినప్పుడు భౌతికమైన మాయ అంటే రావణుని జయించడం, భౌతికమైన మాయ జయించడం అయింది. నా బుద్ధి నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ధ్యానం ఎందుకు చేస్తున్నావు? నేను ఈ శరీరంలో ఉన్న ఆత్మస్వరూపాన్ని గుర్తించాలి మనం. అప్పుడు ఏం చేస్తున్నాం? ఈ శరీరంతోనే కదా ధ్యానం చేస్తుంది. ఈ శరీరంలో ఎరుకతో
శ్వాసని గమనించినప్పుడు ఏం చేస్తాం? భౌతికమైన మాయని జయిస్తాం. జయించినప్పుడు మన బుద్ధి మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఉన్న బుద్ధితో ఉండేటట్టు జీవించాలి. అది ఆచరణలో పెట్టాలి. అసలు ముందు నీ దగ్గర బుద్ధి లేకపోతే నువ్వు ఎక్కడ ఆచరణ పెడతావు? నీ దగ్గర డబ్బులు ఉంటేనే కదా ఇస్తావు, లేకుండా ఇస్తాగా? ఇవ్వగలవా? బుద్ధి నీ దగ్గర పెట్టుకోవాలి. అందుకే ధ్యానం చేయాలి. బుద్ధి నీ దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు నీ బుద్ధిని వికసింప చేయాలి. అప్పుడు అంటే దాన్ని ఆచరణలో పెట్టాలి. అర్థమైందా? చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, హలో శ్రీకాంత్, ఈ ఒక చాటింగ్ లో క్వశ్చన్ అడిగారు మేడం. హలో, మల్టీ డైమెన్షనల్ సోలా? అవునవును. అదేదో ఇది అల్లు అర్జున్ డైలాగ్ ఉంది కదా, నేను ఏడా ఉంటా ఆడా ఉంటా అని. అదే మల్టీ డైమెన్షనల్ సోల్ అంటే. ఓకే, అంటే నా ఆత్మ చైతన్యము నాకంటే తక్కువ స్థితిలోనూ ఉంది, అంటే డిఫరెంట్ లెవెల్స్ లో ఉంది అని అర్థం. ఓకే, డిఫరెంట్ డైమెన్షన్ లెవెల్స్ లో. yes, డిఫరెంట్ డైమెన్షన్. మల్టీ డైమెన్షనల్ సోల్ గురించి తెలుసుకోవాలంటే మనకి సేతు జ్ఞానంలో ఉంది మల్టీ డైమెన్షనల్ కాన్సెప్ట్. అంటే నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను. ఇప్పుడు చాలా మంది ధ్యానంలో పత్రి సార్ కనిపిస్తారు, పత్రి సార్ వచ్చి ఇది చేశారు అది చేశారు అంటారు. మరి ఆయన అక్కడెక్కడ ఉంటే ఇక్కడికి వచ్చి ఏం చేశారు? దట్ ఈస్ అ మల్టీ డైమెన్షనల్ కాన్సెప్ట్. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు భగవంతుడు అంటే దైవం అని మీరు ఎప్పుడైతే సంపూర్ణంగా స్వీకరించి ఆ స్థితిలో ఉంటారో అప్పుడు ఈ మల్టీ డైమెన్షనల్ అనేది యాక్టివ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీ అవసరం, ఇప్పుడు మీరు కావల్లో ఉన్నారు, మీ అవసరం సడన్ గా గూడూరులో అవసరం అయింది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క శరీరాన్ని ఒకటి విడుదల చేసి గూడూరుకి పంపిస్తారు. గూడూరులో అక్కడ మీరు ఏదైతే చెయ్యాలో అక్కడ పని చేసి మళ్ళీ పని చేస్తారు. ఉదాహరణకి ఒక మాస్టర్ ఉన్నారు, ఆవిడతో మాట్లాడుతూ ఎంతో మంది తల్లిదండ్రులని సరిగ్గా చూసుకోవట్లేదు కదా, వీళ్ళందరినీ మనం సోల్ లెవెల్లో వాళ్ళకి ప్రాసెస్ చేయాలి అని చెప్పి ఏం చేసామంటే ఆవిడ్ని ధ్యానంలో కూర్చోబెట్టి ఎవరెవరైతే భూమి మీద తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవట్లేదో వాళ్ళందరినీ మనం